హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి మన మార్నింగ్ భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. మంగళాచరణ హరే చేసుకుని కృష్ణ మనం మాతాజీ. ఈరోజు సెషన్ లోకి అడుగు పెడతాం. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ దండవత్ మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ హరే ప్రణామ్ కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే దండవత్ కృష్ణ ప్రణామం. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ. ఎలా అయింది దండవత్ మాతాజీ ప్రణామ్. రథయాత్ర? పూరిలో రథయాత్ర ఎలా అయింది మాతాజీ? చాలా బాగా జరిగింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే దండవత్ కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం అండి. అంత క్లౌడ్ లో అసలు వెళ్ళగలిగారా మాతాజీ దగ్గరికి? రథం ఆ, లాగగలిగారా? బాగుందండి, బాగా జరిగింది. రాత్రి సమయం వెళ్ళాలండి. రాత్రి 12 to 3 వెళ్తే అప్పుడు మన రథం మీద స్వామిని చక్కగా దర్శించుకోవచ్చు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ డివోటీస్ దండవత్ ప్రణామం అండి. బలదేవ్ జగన్నాథ్ సుభద్రామయ్య की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। హరి హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. हरे कृष्णा माताजी. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. धन्यवाद प्रणाम माताजी. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ हरे ప్రణామం. कृष्ण हरे कृष्ण हरे कृष्ण హరే डिवोटीज. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం ఓం విష్ణుపాదాయ విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ కృష్ణపృష్ఠాయ భూతలే భూతలే శ్రీమతే భక్తి భక్తివేదాంత వేదాంత స్వామినీతి స్వామి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య శూన్యవాది దేశతారిణే. పాశ్చాత్య జయ శ్రీ దేశతారిణే. కృష్ణ జయ చైతన్య శ్రీ కృష్ణ ప్రభు చైతన్య నిత్యానంద శ్రీ ప్రభు అద్వైత నిత్యానంద శ్రీ గదాధర అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంగుంలంగా అయితే గిరమెత్కృపతమహం వందే శ్రీ గురుం దీనతారణ పరమానంద మాధవం శ్రీ చైతన్య కథాంచన స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవతి స్మృతం విపరీతం శ్రీ చైతన్యం నమ. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇంతకోటి వైష్ణవులకి జై. హరే కృష్ణ. మన అధ్యాయం 12 భక్తి యోగంలో ఉన్నామండి. చాలా అద్భుతమైన అధ్యాయం. సో మనం ఈ రోజు 6, 7 శ్లోకములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరత్ పార్థ మయా వేసిత చేతసాం. కానీ ఓ పార్థ, సర్వ కర్మలను నాకు అర్పించి అన్య చింతన లేక నాకు భక్తులై మనసును నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో నన్ను అర్చించడి వారిని శీఘ్రమే జనన మరణమును సంసార సాగర్ నుండి ఉద్ధరింతును. చాలా చాలా అద్భుతమైన అధ్యాయం అండి. సో మనం చెప్పుకున్నాం భగవద్గీత ఈ యొక్క మొత్తం 18 అధ్యాయాలు 3 సెషన్స్ కింద అనుకుంటే మొదటి 6 అధ్యాయాలు ఎక్కువ మనకి కర్మయోగం గురించి మాట్లాడుతుంది. అంటే త్రూ కర్మల ద్వారా స్వామిని ఏ విధంగా మనం చేరవచ్చు. చివరి 6 అధ్యాయములు జ్ఞాన యోగం, జ్ఞానం ద్వారా ఏ విధంగా మనం భగవంతుని చేరవచ్చు. యోగం అంటే భగవంతునితో అనుసంధానం అవటం కదండి. కర్మయోగమైన జ్ఞాన యోగమైన భక్తి లేకపోతే అది ఎటువంటి ఫలితాలు ఇవ్వదు అని చక్కగా భగవంతుడు ఇంత అద్భుతమైన విషయాన్ని ఎక్కడ పెట్టాడు? సెంటర్ ఆఫ్ ద భగవద్గీత. భగవద్గీత సెంటర్ లో పెట్టాడు స్వామి కదండి. ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? ఫ్రంట్ కవర్ లో ఉండదు, బ్యాక్ కవర్ లో ఉండదు. అసలే ఇన్ఫర్మేషన్ సెంటర్ లో ఉంటుంది కదండి. చాలా అద్భుతమైనది, విలువైనది సెంటర్ లో ప్యాక్ చేసి పెట్టాడు స్వామి. అది భక్తి యోగం. సో 7 నుంచి 12 అధ్యాయాలు భక్తి యోగం గురించే మాట్లాడుతున్నాడు స్వామి.
కదండి. స్లోగా తన గురించిన భగవత్ విజ్ఞానం స్లోగా చెప్తూ 7, 9 అధ్యాయాలు తన గురించిన జ్ఞానం చెప్తూ, తన దగ్గరికి రావాలంటే ఏం చేయాలని 8వ అధ్యాయంలో చెప్పాడు. 9వ అధ్యాయంలో పరమ గుహ్య జ్ఞానం, సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్ చెప్పాడు. 10వ అధ్యాయంలో భగవద్ విభూతి, ఆయన యొక్క అనంతమైన విభూతుల్లో కొన్ని మాత్రమే చెప్తున్నానయ్య అర్జున అన్నాడు. 11వ అధ్యాయంలో విశ్వరూపం మొత్తం ఆయన ఏ విధంగా వ్యాపించి ఉన్నాడో, ఆయన కనుసైగల్లో ఏమీ లేకుండా అసలు ఏం జరగదు కదండి. ఎంతో అద్భుతమైన అర్జునుడి ప్రార్థనలు చూసాం. ఇప్పుడు చిట్ట చివరి అధ్యాయం భక్తి యోగంలో 12వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరే భక్తి యోగం కదండి. ఎంతో అద్భుతమైన విషయాలు కదండి. చాలా వివరంగా మనకి భగవంతుడు ఇవ్వబోతున్నారు. మనకి అర్జునుడు ప్రశ్నించాడు ఈ అధ్యాయం స్టార్టింగ్ లో. ఏమని ప్రశ్నించాడు? నీ యొక్క భక్తులు ఆధ్యాత్మిక వాదులు 2 రకాలుగా ఉంటారు, సాకారవాదులు, నిరాకారవాదులు. వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరు పర్ఫెక్ట్, ఎవరు పరిపూర్ణతని సాధించిన వారు, అతి శ్రేయస్సులు ఎవరు, అతి మిక్కిలి పరిపూర్ణులు ఎవరు? ఇద్దరు పరిపూర్ణత్వాన్ని సాధిస్తున్న వారే, బట్ ఎవరు మిక్కిలి పరిపూర్ణులు, మోస్ట్ పర్ఫెక్షనిస్ట్ ఎవరు అని అడగటం జరిగింది. దానికి భగవంతుడు స్ట్రైట్ గానే సమాధానం చెప్పాడు. అటు ఇటు డొంక తిరుగుడు కాకుండా డైరెక్ట్ గానే చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? ఎవరైతే నా సాకార రూపాన్ని అర్చిస్తూ ఎప్పుడు కూడా వాడి మనసు నా మీదే లగ్నం చేసి ఎప్పుడైతే నన్ను భక్తితో సేవలో ఉంటాడో వాడు అత్యంత పరిపూర్ణుడవుతాడు అని చెప్పారు. అలాగని మరి నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తున్న వారు మరి నన్ను చేరలేరా అంటే చెప్పాడు స్వామి. చెప్పాడు కదండి. 3వ శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు ఏమిటి ఆ నిరాకార బ్రహ్మం ద్వారా ఆరాధన చేయటం వల్ల వాడి పరిస్థితి ఏంటి? చివరికి వాడు కూడా చేరతాడు. ఎందుకంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సబ్జతే. 3 ఫీచర్స్ లో మనం భగవంతుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అది నిరాకార బ్రహ్మం, బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని యొక్క శరీర కాంతి, అలాగే పరమాత్మ భగవంతుని యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ అంశ యొక్క అంశ అయిన పరమాత్మ యొక్క వైభవం, అలాగే తర్వాత స్వయం భగవాన్ సాకార రూపం. ఎవరికైతే ఈ సాకార రూపం గురించి తెలుస్తుందో మిగతా 2 గురించి ఆటోమేటిక్ గా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, పెద్ద కష్టమేమీ లేకుండా కదండి. ఎందుకంటే భగవంతుడి గురించి అర్థం చేసుకున్న వారికి భగవంతుని యొక్క వివిధ శక్తుల గురించి, ఆయన విభూతుల గురించి, ఆయన భక్తుల గురించి, ఆయన గురించి అద్భుతంగా అర్థమయ్యేటట్టుగా ఆచార్యులు ఆ యొక్క భక్తుడికి ఆశీర్వచనాలు వస్తాయి. స్వయం పరమాత్మ రివీల్ చేస్తూ ఉంటారు లోపల నుంచి, బయట ఆచార్యుడు అన్ని రివీల్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరైతే సాకార రూపాన్ని ధ్యానం చేస్తున్నారో అన్ని రకాల ధ్యానం కలిగి ఉండటమే కాకుండా అన్ని విధాలా భగవంతుని సేవిస్తూ ఉండటం కారణంగా భగవంతుడు అన్ని విధాలా వాళ్ళకి రివీల్ అవుతూ ఉంటాడు. ఇది నా యొక్క స్థితి అని ఆ భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు కదండి. సో మరి ఈ నిరాకారవాది యొక్క కష్టం ఏంటి అంటే, ఈ దేహాన్ని ధరించిన వాడికి ఏదైనా ఒక రూపం మీద ధ్యానం చేయటం చాలా సునాయాసంగా ఉంటుంది. అలా కాదండి, రూపం లేదు, అంత కాంతి లేకపోతే ఒక ఎఫల్జెన్స్ దాని మీద ధ్యానం చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇప్పుడు శ్రీప్రదే ఉన్నది, ఇప్పుడు నేనే ఉన్నాను, ఓకే మాతాజీ అంటే ఇలా ఉంటారు ఒక అనుకుంటాం. ఒక రూపం లేదు, ఒక కాంతి, ఒక స్ఫులింగం, ఆధ్యాత్మిక స్ఫులింగం అనుకోండి అంటే చాలా కష్టం అలా గుర్తుపెట్టుకోవటం కదండి. ఎందుకంటే మనం ఒక దేహాన్ని ధరించిన దేహదారికి ఏదైనా ఒక రూపం మీద ధ్యానం చేయటం చాలా సునాయాసంగా ఉంటుంది, స్వయంగా భగవంతుడే చెప్పాడు కదండి. సో ఇదేమన్నాడు, ఈ ప్రాసెస్ చాలా కష్టతరమైనది, బట్ చివరిగా వాళ్ళు కూడా నన్నే చేరతారు. 2 సార్లు చెప్పాడు ప్రాసెస్ చాలా కష్టం, నన్ను చేరటం చాలా కష్టం. ఎందుకని? ఆ ప్రాసెస్ లో ప్రతిదీ వాడి యొక్క ఇంద్రియాలను వాడే నియంత్రించుకుంటూ తన స్వశక్తితో ముందుకెళ్తూ ఉండాలి. కానీ ఈ భక్తి యోగి ఏం చేస్తూ ఉంటాడు? ప్రతి దానికి కూడా భగవంతుని మీద ఆధారపడి ఉంటాడు. ఏ విధంగా అయితే చిన్న పిల్లవాడు తల్లిదండ్రుల మీద ఏ విధంగా ఆధారపడి ఉంటాడో ఆ విధంగా ఏం చేస్తాడు? ఆ రక్షణా భారం అంతా భగవంతుడి మీదే వేస్తాడు. తన ఇంద్రియాలన్నింటినీ భగవంతుడి సేవలో ఉపయోగించుకోవటం కారణంగా ఏమవుతుంది? స్వామి యొక్క రక్షణ తను పొందుతూ ఉంటాడు కదండి. సో అందుకనే ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ చెప్తున్నాడు స్వామి. సో 3-5 శ్లోకాల్లో ఈ నిరాకార బ్రహ్మజ్యోతి నుంచి ప్రోగ్రెస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎంత కష్టం, వాళ్ళు వెళ్తారు. ఎప్పటికి వెళ్తారు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత వాడు అర్థం చేసుకుంటాడు. ఎవరు? వాసుదేవుడే సర్వానికి మూలం అని అర్థం చేసుకుంటాడు. వాడు వస్తాడు. బట్ బహునాం జన్మనామంతే చాలా కష్టతరమైన పద్ధతి. బహునాం జన్మన, అది కూడా ఒక శుద్ధ భక్తుడి సాంగత్యం దొరికితే ఆ మాత్రమైనా వాడికి ముందుకు వెళ్ళగలడు కదండి. సో మరి ఇప్పుడు భక్తి యోగికి పరిస్థితి ఏంటి? సో రెండింటిని డిఫరెన్సెస్ చెప్తున్నాడు స్వామి. రెండిటి ద్వారా నా దగ్గరికి వస్తారు.
ఒకటి ఎంత కష్టతరమో చెప్పాడు. ఇప్పుడు భక్తి యోగం ఎంత సింపులో, ఎంత సునాయాసమైనది, ఆ వివరాలు మనకి 6, 7 శ్లోకాల్లో చెప్తున్నాడు. కదండీ! స్వామి ఎంత అద్భుతంగా స్టెప్ బై స్టెప్ మనకు వివరించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఏదైనా 2 పాత్స్ ఉన్నాయి ఎక్కడికైనా మీరు ఊరు వెళ్ళడానికి. కదండీ! సో, మన తల్లిదండ్రులను అడిగామనుకోండి, ఇప్పుడైతే గూగుల్ మ్యాప్స్ వచ్చి ఇదివరకు అడిగినప్పుడు వాళ్ళేం చెప్పేవారు? ఇది చాలా లాంగ్ వే నాన్న. చాలా ఎక్కువ సమయం పడుతుంది వెళ్ళడానికి. చాలా కష్టం. దారిలో ముళ్ళు చెట్లు అన్నీ ఉంటాయి. బట్ ఇది చాలా సునాయాసమైన పద్ధతి అంటే, ఎవరైనా తెలివైన వాడు ఏ పద్ధతిని తీసుకుంటాడండి? ఆ? సునాయాస పద్ధతి. ఈజీ ఆ? మెథడ్. తెలివైన వాడు ఈజీ సులభమైన మెథడే పద్ధతి. తీసుకుంటాడు కదా! సునాయాసమైన పద్ధతి తీసుకుంటారు. లేదండి. నేను ఒక రకమైన చెప్పులు కొనుక్కుంటాను. దానివల్ల ముళ్ళు గుచ్చుకోవు అనేటటువంటి చాలా మూర్ఖుడు. కదండీ! ఎందుకంటే వెళ్ళే దారి ఎలా ఉంటుందో మనకు తెలీదు. చాలా కష్టమని ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఆ రూట్‌ని అవాయిడ్ చేయాలి. అవును. అది కూడా డెస్టినేషన్ తీసుకెళ్తుంది. బట్ చాలా డేంజర్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు నైటే ట్రావెలింగ్ చేస్తున్నాం. ఎవరో చెప్తారు ఇది గూడా మిమ్మల్ని మెయిన్ రోడ్ ఎక్కిస్తుంది. ఈ రూట్ కూడా ఎక్కిస్తుంది. బట్ ఇది చాలా డేంజర్ అండి. ఏదైనా అయిపోవచ్చంట. అటు ఎవరు ఎళ్లరు. తెలివైన వాడు, స్పృహ ఉన్నవాడు. కదండీ! అలాగే స్వామి క్లియర్‌గా చెప్తున్నాడు. 2 పద్ధతులు నా దగ్గరికి తీసుకొనొస్తాయి. బట్ ఈ పద్ధతి చాలా సునాయాసమయ్యా. కదండీ! సో, చాలా సునాయాసమైన పద్ధతిని తెలివైన వాళ్ళు ఎంచుకుంటారు. అందుకనే ఆ తెలివైన వాళ్ళు ఎంచుకుంటే వాళ్ళకి పొందే ఫలితం ఏమిటి? అది మనకు 6, 7 శ్లోకాల్లో చెప్తున్నాడు స్వామి. సో, అందరికీ ఫలితం ఇస్తాడా? లేదు. ఎవరైతే ఈ పద్ధతిని ఆశ్రయించారో వాళ్ళకిస్తాడు. సో, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడీయన? అనన్య భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క శుద్ధ భక్తుల గురించి మాట్లాడుతున్నాడాయన. సో, మనందరం ఇప్పుడు శుద్ధ భక్తులు కాకపోయినా ఆ స్థితికి వెళ్ళడానికి మనందరం ప్రయత్నిస్తున్నాం. శాయశక్తులా. కదండీ! సో, ఎవరికున్న శక్తి సామర్థ్యాల ప్రకారం వాళ్ళు అక్కడికి వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి అటువంటి వాడి రిజల్ట్ ఏంటి? అది ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్పారు? అహం సముద్ధార్త మృత్యు సంసార సాగర. ఏమన్నాడు? స్వయంగా నేనే ఈ యొక్క మరణ, జనన, మరణ సంసార సాగరం నుంచి వాడిని ఉద్ధరిస్తా. అహం స్వయంగా స్వామి వస్తాడంట. ఎవరిని పంపించినట్టున్నాడు. ఆయనే ఉద్ధరిస్తానంటున్నాడు. కదండీ! సో, ఓకే. సరే అయితే నిరాకారవాది చెప్పినట్టు బహునాం జన్మనాం అంతే అంటున్నాడా? లేదు. ఏమన్నాడాయన? భవామి నా చిరత్పార్థ న చిరాత్ త్వరగా అతి శీఘ్రంగా. ఎన్నో జన్మల తర్వాత కాదు. ఈ జన్మలో నువ్వు దీన్ని ఆశ్రయించిన ఇదే జన్మ చివరి జన్మ చేసుకుని అధ్యాత్మ ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు. అందుకని ఏమన్నారు? నచిరాత్ అతి త్వరగా, అతి శీఘ్రంగా ఏం చేస్తాడంట ఆయన? ఈ జనన, మరణ ఇక సంసార చక్రం నుంచి ఆయన స్వయంగా ఉద్ధరిస్తాడంట. ఇది స్వామి వాళ్ళకిచ్చే అద్భుతమైన వరదానం. కదండీ! చాలా సింపుల్ ప్రాసెస్. బట్ ఉద్ధరింపబడ్డానికి స్వయంగా స్వామి వచ్చి ఉద్ధరిస్తాడంట ఈ సంసార సాగరం నుంచి. మరి చేయాల్సినవేంటి? కదండీ! ఫలశ్రుతి చాలా బావుంది. ఫలం చాలా బావుంది. కానీ ప్రతిదానికి ఒక కండిషన్స్ అప్లై ఉంటాయి గదా! కదండీ! ఇప్పుడు మనం మాల్స్‌కి వెళ్తాం. మాల్స్‌కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? 50% ఆఫ్, 60% ఆఫ్. వావ్! 60% ఆఫ్ అంటే సరే అయితే లోపలికి వెళ్తే ఏమంటాడు వాడు? కింద చిన్న కండిషన్స్ అప్లై ఉంటది. అబోవ్ 10,000 పర్చేజ్ ఓన్లీ. కదండీ! సో, కింద చిన్న లైన్స్ ఉంటాయి. అలాగే స్వామి కూడా చెప్తున్నాడు ఆ కండిషన్స్ ఏంటి? కదండీ! ఎవరు ఆయన చేత ఉద్ధరింపబడాలి ఈ జనన మరణ సంసార సాగర్ నుంచి అంటే వాడికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాడేం చేయాలంట? ఏతు సర్వాణి కర్మాణి మయీ సన్యస్య. ఏమంటున్నాడు? సర్వాణి కర్మాణి. ఏతు ఎవరైతే. సరే అయితే ఎవరైతే సర్వాణి కర్మాణి అన్ని కర్మలు నాకే అర్పిస్తారో, అంటే ఎటువంటి ఫలాపేక్ష రహితమైన కర్మలు చేస్తూ ప్రతీది కూడా నా యొక్క ప్రీత్యర్థమే చేయాలి అంటున్నాడు స్వామి. అది మొట్టమొదటి కండిషన్ చెప్పాడు స్వామి. కదండీ! సో, ఎవరు ఈ విధంగా ప్రతీదీ స్వామి యొక్క ప్రీత్యర్థమే చేయగలరు? ఎవరికైతే అర్థమవుతుంది మొత్తానికి స్వామే ఈశ్వరుడు. సో, స్వామి చాలా స్ట్రాటజిక్‌గా చెప్పుకొనొస్తున్నారు. ఇదే విషయం మనకేమి రెండో అధ్యాయం, మూడో అధ్యాయంలో చెప్తే మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు క్లియర్‌గా 12వ అధ్యాయం వచ్చేపాటికి ఈ పాటికి చాలా విషయాలు చెప్పాడు స్వామి. భగవంతుడికి ఎన్నో అద్భుతమైన విభూతులు చెప్పాడు. భగవంతుడు ఏ విధంగా దేవాది దేవుడు సర్వం వ్యాపించి ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే మనందరం జీవిస్తున్నాం. కేవలం మనం కోరుకున్న ఎంత తుచ్చమైన కోరికైనా ఆయన శాంక్షన్ లేకపోతే అది మనకి పొందలేము. ఇవన్నీ వివరాలు పొడుగు మనకు చాలా విషయాలు చెప్పాడు. మనం తిన్నది అరగాలనే జఠరాగ్ని కింద ఆయన ఉండకపోతే జరగదు. కదండీ! మన శ్వాస ఆడుతోందంటే ఆ పరమాత్మ శాంక్షన్ ఇవ్వకపోతే జరగదు. సో, ఇప్పటి వరకు ఎంతో జ్ఞానం మనకు చెప్పుకుంటూ వచ్చి
ఇప్పుడు స్వామి ఎంత అద్భుతమైన ఈ యొక్క వివరాలు ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? మయి సర్వాణి కర్మాని, అన్ని కర్మలు. ఓకే, నేను డేలో ఇన్ని కర్మలు చేస్తానండి, బట్ కొన్ని కర్మలు మాత్రమే భగవంతుడికి, మిగతాయని నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. అలా కుదరదు. సర్వాణి కర్మాని, అన్ని కర్మలు కూడా ఆయనకే సమర్పించమన్నాడు. సో ఏమవుతుంది, మనం చెప్పుకున్నాం 3 రకాల కర్మలు ఉంటాయి. సకర్మ, వికర్మ, అకర్మ. సకర్మ అంటే శాస్త్రబద్ధంగా చేస్తున్నాం, బట్ కొన్ని ఫలితాలు ఆశిస్తున్నాం. ఏమవుతుంది, ఫలితాలు ఆశిస్తే వెంటనే మనం ఏమవుతాము? పాపం, పుణ్యం, ఈ రెండిటికి మనం బందీలు అవుతాం. అవును, శాస్త్రబద్ధంగానే చేస్తున్నాం, బట్ ఎప్పుడైతే ఫలితం ఆశించాం, ఎప్పుడైనా దానం చేస్తాం, మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తాం, భగవంతుడి సెంటర్ లో లేడు, ఏమవుతుంది? పుణ్యం వస్తుంది కదండి. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ స్వర్గానికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి. అందుకని ఏం చేయాలి? ఏ కర్మ అయినప్పటికీ కూడా భగవంతుని ప్రీత్యర్థమే చేయాలి. భగవంతుని సంతృప్తి కోసం చేస్తే ఏమవుతుంది? అది మన కర్మ బంధనాల్లో పెట్టబడదు. అదేమవుతుంది? అకర్మ. కర్మ చేసినప్పటికీ కూడా చెయ్యనట్టు అవుతుంది. ఇంకొకటి ఏంటి? వికర్మ. ఈ వికర్మ ఏంటి? శాస్త్రంలో ఇలా చెప్తే దానికి విరుద్ధంగా చేస్తారు. ఇటు సైడ్ నడవద్దురా అంటే అటు సైడే నడుస్తారు. ఈ విధంగా బ్రాహ్మణులు, వైష్ణవులు ఏడిపించొద్దురా అంటే ఆ విధంగానే ఏడిపిస్తారు. ఈ విధంగా వేరే జీవి పట్ల అసూయ పడవద్దు అంటే ఆ విధంగానే అసూయ పడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ నైజం అది, అది రాక్షసిక ప్రవృత్తి కదండి. వాళ్ళు వికర్మలే చేస్తారు కదండి. వాళ్ళ యొక్క డెస్టినేషన్ ఎలా ఉంటుంది? ఈ యొక్క నరకాల్లో ఎన్నో పాపకర్మల యొక్క ఫలితాలు అనుభవించి కదండి, ఈ జంతు జాలంలో వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. భగవంతుడు ఏం చెప్పాడు? అటువంటి వాళ్ళని నేను పడదోస్తాను, ఈ యొక్క అథ లోకాల్లోకి నేను తోసివేస్తాను వాళ్ళని అని చెప్పాడు స్వామి స్వయంగా. అది వికర్మ. కానీ స్వామి మన ఏం చేయమంటున్నాడు? యజ్ఞార్థ కర్మణ్యోన్యత్ర. ఏమంటున్నాడు? తన యొక్క ప్రీత్యర్థమై. యజ్ఞేశ్వరుడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఆయన యొక్క ప్రీత్యర్థమే కర్మలు ఆచరించమంటున్నాడు. ఆ విధంగా ఆచరిస్తే ఓ పార్థ, ఓ పృథా కుమార, ఎవరు కర్మబంధనాల్లో పెట్టబడరయ్యా. 3వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్పాడు. ఎప్పుడైతే అర్జునుడు అనుకుంటున్నాడు ఈ కర్మబంధనాల్లో నేను పెట్టబెడతానేమో, ఇంతమందిని సంహరిస్తే పాపం వస్తుందేమో అని చెప్పినప్పుడు స్వామి ఏమన్నాడు? నీ యొక్క ప్రీత్యర్థం కోసం చేయకు, నీ ఇంద్రియ తృప్తి కోసం కాదు, నా యొక్క ప్రీత్యర్థమే చెయ్యి. నీ యొక్క విద్యుత్ ధర్మం నన్ను సంతృప్తి పరచడం కోసం యజ్ఞేశ్వరుని ప్రీత్యర్థం చేస్తే గనక అది నిన్ను కర్మబంధనాల్లో పెట్టబడదు. అంతేకాకుండా మనం ఏం చేస్తాం? మన కర్మబంధనాన్ని ఆయన సంతృప్తి కోసం చేయటం కారణంగా ఏమవుతాం? ఆయనకి ప్రీతి కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం వెంటనే సంసార చక్రం నుంచి కూడా ఉద్ధరించబడతాం. ఎంత అద్భుతమైన విషయం! అదే కర్మ చేస్తున్నాం, కానీ ఏమవుతుంది? ఒక కర్మ మన బంధనాల్లో పెడుతుంటే ఇంకొక కర్మ మనని విడుదల చేస్తుంది. ఇక్కడి నుంచి విడుదల చేస్తుంది, ఈ 14 లోకాల నుంచి బయటికి పంపించేస్తుంది. సో అటువంటి అద్భుతమైన కర్మ కేవలం భక్తియుత సేవ. కేవలం భక్తియుత సేవ. అదే చెప్తున్నాడు ఇక్కడ స్వామి. ఏమన్నాడు? సర్వాణి కర్మాని మయి సన్యస్య అంటే వైరాగ్యంతో ఉండమంటున్నాడు. దేని పట్ల? ఆ కర్మల యొక్క ఫలితాల పట్ల, ఈ భౌతిక విషయాల పట్ల వైరాగ్యంతో ఉండాలి. భగవంతుడి పట్ల శరణాగతి పొంది ఉండాలి కదండి. సో మనకి ఈ యొక్క భక్తి రసామృత సింధులో కూడా రూప గోస్వామి అద్భుతమైన విషయం చెప్తారు. దీన్నే నారద పంచరాత్రలో నారద ముని కూడా చెప్తారు. అసలు భక్తి అంటే మీనింగ్ ఏంటి కదండి. మనకు చాలా సార్లు డౌట్ వస్తుంది, భక్తి 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 అసలు ఏంటండి భక్తి కదండి. సో ఈ భక్తికి ఒక నిర్వచనం కూడా ఇచ్చారు రూప గోస్వామి. ఏంటది? సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. దేన్ని భక్తి అంటారంట? ఋషికేన హృషికేశ సేవనం కదండి. ఋషికములు అంటే ఇంద్రియములు. ఇంద్రియములకు అధిపతి ఎవరు? ఋషికేశుడు. ఈ యొక్క ఋషికేశుడి సేవలో ఇంద్రియాలన్నీ ఉపయోగించాలి. అప్పుడు మన చైతన్యం ఎలా ఉండాలి? సర్వోపాధి వినిర్ముక్తం. సర్వోపాధి అంటే భౌతికపరమైన ఉపాధి, మన డెసిగ్నేషన్స్ అన్ని కూడా వాటన్నిటి నుంచి కూడా మనం విముక్తి పొందాలి. ఓ నేను స్త్రీ, నేను పురుషుడు, నేను అమెరికన్, నేను ఇండియన్ కదండి. ఇటువంటివన్నిటి నుంచి విముక్తి పొందాలి. నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను శూద్రుణ్ణి, లేదా నేను బ్రాహ్మణుణ్ణి, ఇటువంటి మెటీరియల్ డిజిగ్నేషన్స్ అన్నిటి నుంచి అతీతంగా ఉండాలి. వీటన్నిటిలో మెటీరియల్ డిజిగ్నేషన్స్ అంటే భౌతికపరమైన ఉపాధి ఆపాదించుకుంటున్నంతసేపు మనం గుణాలతో ఎఫెక్ట్ అయ్యి ఉంటాం. చైతన్య మహాప్రభు ఏమన్నారు? నేను బ్రాహ్మణ కాదు, క్షత్రియ కాదు, వైశ్య కాదు, శూద్ర కాదు, నేను బ్రహ్మచారి కాదు, గృహస్థ కాదు, వానప్రస్థ కాదు, సన్యాసి కాదు, గోపి పుత్ర పదర కమలయో దాస దాసాను దాస. నేను యొక్క గోపికల యొక్క దాసుల యొక్క దాసుని,
ఇది భక్తుడి యొక్క స్టేటస్. అందుకని మనం ఎలా పరిచయం చేసుకుంటాం? నేను ఫలానా గురువు యొక్క శిష్యునండి, అది శిష్యురాలిని. ఇది మన గుర్తింపు కదండి. సో ఎన్ని కోట్లు ఉన్నాయి, అంత ఆస్తుంది, అది కాదు గుర్తింపు. ఇదివరకు రోజుల్లో గుర్తింపు అంటే ఏంటి? నేను ఈ ఫలానా గురువు దగ్గర నేను శిష్యరికం చేస్తున్నా, ఆయన ఆజ్ఞ ప్రకారం నా జీవితాన్ని సాగిస్తున్నా. అది చాలా గొప్పగా చెప్పుకునేవారు. అది నిజమైన గుర్తింపు కదండి. సో అటువంటి నిజమైన గుర్తింపు రావాలంటే ఏం చేయాలి? కేవలం బయట ఎక్స్టర్నల్ అపిరెన్స్, ఓకే తిలక్ మార్చాం, కంటి మార్చాం, వేషభూషణ మార్చా సరిపోదు. లోపల మన వ్యవహారం కూడా మారాలి కదండి. బయట వ్యవహారంతో పాటు బాహ్యంగా మన ఇంద్రియాలు చేసే దాంతో పాటు ఈ యొక్క సూక్ష్మ దేహం చేసే పనులు కూడా మారాలి కదండి. మనసు ఎప్పుడు కూడా సవై మన కృష్ణ పదార విందయో ఆ విధంగా ఉన్నప్పుడు దాని యొక్క ఇంద్రియాలన్నది కంట్రోల్ చేస్తుంది కదండి. మనసు విచలితంగా మొత్తం అక్కడెక్కడ తిరుగుతుంది అనుకోండి రకరకాల భౌతికమైన కోరికలతో, అప్పుడు మన ఇంద్రియాలను ఎలా నియంత్రించగలం కదండి. సో మనసు నియంత్రించాలి. ఫస్ట్ మనసు నియంత్రించాలంటే బుద్ధి స్థిరంగా ఉండాలి. బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది? ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గడిస్తావో, ఎక్కడ? గురువుని ఆశ్రయించి గురువు దగ్గర సర్వస్వ శరణాగతి పొంది ఎప్పుడైతే భగవద్ విజ్ఞానాన్ని పొందుతావో కదండి, ఎప్పుడైతే నీకు భగవంతునికి ఉన్న రిలేషన్ తెలుసుకొని ఆ విధంగా నువ్వు జీవించే ప్రయత్నం చేయాలి. కేవలం జ్ఞానం సరిపోదు, విజ్ఞానం, జ్ఞాన విజ్ఞాన సహితం కదండి. సో విజ్ఞానం కింద మారి ఎప్పుడైతే అది ఆచరణలో పెట్టావో కదండి, అప్పుడు ఏమవుతుంది? ఆ సూక్ష్మ దేహం కూడా ఉద్ధరింపబడుతుంది. మనత్రాయతే ఇతి మంత్రః. సో ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిత్యం మంత్ర ఉచ్చరణతో మనసు ఉద్ధరింపబడుతుంది. మరి బుద్ధిని ఎలాగ మార్చుకోవచ్చు? నిత్యం భగవద్ విజ్ఞానం శ్రవణం చేస్తూ ఉండాలి. భగవద్గీత, భాగవతం, భగవంతుని సంబంధించిన వివిధ లీల గుణ వర్ణన ఎప్పుడు నిత్యం వినాలి. సతతం కీర్తయంతో మాం, నిత్యం. ఒక అరగంట విన్నాము, ఏదో భక్తి అనేది ఏమంటారు, టైం పాస్ జాబ్ కాదు, 24 hours జాబ్, 7 days జాబ్, 365 days జాబ్. అంతేగాని నేను వీకెండ్ జాబ్, వీకెండ్ నాకు ఫ్రీగా ఉంటానని అప్పుడు భక్తి చేస్తా, లేకపోతే సండే రిలేటివ్స్ వచ్చారు కాబట్టి ఈ వీక్ అంతా భక్తి లేదు, అది భక్తి కాదు. భక్తి అనేది టైం పాస్ జాబ్ కాదు, ఎవరు పని పట్ట లేని వాళ్ళు చేసేది కాదు. ఎవరైతే బుద్ధిమంతులు తెలివైన వాళ్ళు చేసేది భక్తి కదండి. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా ఆలోచిస్తారు, ఎలా దీన్ని ఉపయోగించాలి స్వామి సేవలో ఈ నిమిషాన్ని. చాలా మంది ఈ నిమిషం, ఈ సెకండ్ కి దేహం విడిచిపెట్టేశారు. చాలా మంది అడుగుతారు, మాకు ఏది ఇచ్చాడండి స్వామి మేము చేయడానికి? ఏది ఇవ్వాలి? ఇంకా బతికే ఉన్నావు కదా, అదే గొప్ప వరం మనకి ఇచ్చింది కదండి. ఈ పాటికి చాలా మంది దేహం విడిచిపెట్టేశారు. ఈ సెకండ్ ముందు ఉన్నారు, ఈ సెకండ్ ఇప్పుడు లేని చాలా మంది లేరు. మనం ఇంకా ఉంటున్నాం, ఇంకా ఏమి ఇవ్వాలి? అందుకని మానవ జన్మ ఎవరైనా ఏదైనా చెప్తుంటే భగవంతుడి గురించి అర్థమవుతోంది, ఆచరించే శక్తి ఇంకా ఇంద్రియాలకు ఉన్నది, ఇంకా అంతకంటే ఏం కావాలి కదండి. సో మనం ఏం చేయాలి? వీటిని ఈ ఇంద్రియాలకి అధిపతి ఆయన సేవలో ఉపయోగించాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ సర్వోపాధి వినిర్ముక్తం, ఈ యొక్క భౌతిక ఉపాధుల నుంచి స్లోగా వాడు విముక్తుడవుతాడంట. అది మొదటి ఎఫెక్ట్. రెండో ఎఫెక్ట్ ఏమవుతుందంట? వాడి యొక్క ఇంద్రియాలన్నీ కూడా శుద్ధీకరణ అవుతాయి కదండి. ఎప్పుడైతే మన ఇంద్రియాలు శుద్ధీకరణ అయ్యాయో, ఇక మన కళ్ళు గాని, మన ఇంద్రియాలు కానీ భౌతిక పరమైన వాటి పట్ల ఆసక్తి పొందవు. ఈ కళ్ళు ఇంకా భగవంతుడి రూపం తప్ప వేరే చూడాలనుకోదు. వేరే చూసినా ఏది అందంగా ఆకర్షణీయంగా కనిపించదు. సో ఇప్పుడు మనకి ఏదైనా భౌతిక ప్రపంచంలో ఇంకా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అంటే మనం సరిగ్గా ఈ నేత్రాలతో స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడలేదని అర్థం. అంత సింపుల్. ఇంకా భౌతిక ప్రపంచంలో ఏదైనా ఆకర్షణ వావ్ ఎంత బాగుంది అనిపిస్తుందా? సరే అయితే సరిగ్గా స్వామిని ఇంకా నువ్వు చూడనే లేదు. ఈ భౌతిక విషయాలు ఇంకా నీకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి కదండి. అందుకని ఏమని చెప్పారు? సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. నిర్మలం అంటే ఎటువంటి కల్మషాలు లేకుండా కదండి. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా పవిత్రీకరణ చెందబడాలి. సో దాన్ని ఏమంటున్నారు? భక్తి రుచ్యతే. దాన్ని భక్తి, విశుద్ధ భక్తి అంటారు. సో స్వామి ఇప్పుడు అటువంటి విశుద్ధ భక్తి గురించి మాట్లాడుతున్నాడు, అనన్య భక్తుల గురించి మాట్లాడుతున్నాడు స్వామి కదండి. వాళ్ళు ఏం చేస్తారు? సర్వాణి కర్మాని, ఎప్పుడు కూడా
ఆయన యొక్క తృప్తి కోసమే చేస్తూ ఉంటారు అన్ని కర్మలు కూడా. సరే, అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసేది మత్పరహ. మత్పరహ ఏమంటున్నాడు? మత్పరహ, నా పట్ల ఆసక్తి ఉంటారు అంటున్నాడు. అంటే స్వామి పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అంటే ఇంకా దేనిపైన ఆసక్తి ఉంటుందా జీవుడికి అంటే ఉంటుంది. దేని పట్ల? ఇంద్రియ భోగం పట్ల. మన అందరికి ఇంద్రియ భోగం పట్ల ఎంతో కొంత ఆసక్తి ఉండబట్టే ఇక్కడ వచ్చాం. కొంతమందికి 10% ఉండవచ్చు, కొంతమంది 100% ఉండవచ్చు కదండి. సో ఎవరు 100% వాడిని చూసి అబ్బో వీడు పెద్ద రోగగ్రస్తుడు అనుకుంటే నవ్వే విషయం అది. మనము రోగగ్రస్తులమే. ఇక్కడ ఉన్నామంటే మనము రోగగ్రస్తులమే. హాస్పిటల్ ఉన్నాడు అనుకోండి, వాడిని రోగనే అంటారు. వాడు జలుబుతో జ్వరంతో జాయిన్ అయినా, లేకపోతే క్యాన్సర్ పేషెంట్ అయినా హాస్పిటల్కి వస్తే వాడిని ఏమంటారు? పేషెంట్ నేమ్. అంతే, ఒక లేబుల్ వేసేస్తారు ఆ పేషెంట్ కి. అంతేగాని ఓ వీడు జలుబుతో వచ్చిన వాడు వీడు పేషెంట్ అనే ఉండదు. పేషెంట్ అంటే పేషెంట్ అంతే. అలాగే భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భవరోగంతో ఇబ్బంది పడుతున్నారు. అందరూ రోగగ్రస్తులే. మరి ఏం చేయాలి? రోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మనకంటే ఎక్కువ రోగగ్రస్తులను చూసి కదండి వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు కదా, అది కాదు. మనకున్న రోగం తగ్గించుకుని ముందు యాజ్ ఎర్లీ యాజ్ హాస్పిటల్ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అంతేగాని హాస్పిటల్లో ఉన్న వాళ్ళతో పెట్టుకుని కదండి అక్కడక్కడ హాస్పిటల్లోనే మన స్టే కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేయకూడదు. తెలివైన వాడు ఏం చేస్తాడు? హాస్పిటల్ నుంచి ఎంత తొందరగా బయటకి ఇంటికి వచ్చేద్దామా అనుకుంటాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్లేస్ ని క్లియర్ చేసి వెళ్ళిపోవాలి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఏమంటారు? మెటీరియల్ వాడి భౌతిక ప్రపంచం అలాంటిది టాయిలెట్ లెక్క. ఎప్పుడైనా టాయిలెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ సుగంధమైన స్మెల్ వస్తుందా? దుర్గంధమే వస్తుంది. మరి ఏం చేయాలి? ఎవరి పైన కంప్లీట్ ఫాస్ట్ గా బయటకు వచ్చేసారు. అలాగే ఇక్కడ భౌతిక ప్రపంచంలో దుర్గంధం వస్తుంది. ఏం దుర్గంధం? కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు. ఇవి లేకుండా ఎవరైనా కనిపించాలని అనుకోవటం అమాయకత్వం. వీటితో ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు. మరి ఏం చేయాలి? ఇవి లేని వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. తెలివైన వాడు చేసే ప్రయత్నం అదే కదా, అక్కడికి వెళ్ళాలి. మత్పరహ. సో వెళ్ళాలి అంటే ఏం చేయాలి? భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకోవాలి. మాకు అసలు భౌతిక విషయాల పట్ల ఆసక్తి పోవట్లేదు అంటే వాళ్ళు చేయాల్సింది ఒకటే, భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకోవాలి. చెప్తారు కదా, ఒక చిన్న గీత, అది ఒక గీత గీసాం, అది చిన్నది అయిపోవాలంటే ఏం చేయాలి? దాని పక్కన ఇంకా పెద్ద గీత గీసాం అనుకోండి, ఇది ఆటోమేటిక్ గా చిన్నది అయిపోద్ది. దీన్ని ఏం ఎరేజ్ కూడా చేయక్కర్లేదు. అలాగే మనకి భౌతిక విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఎంతో కొంత ఉంది, బట్ భగవంతుడి పట్ల ఆసక్తి ఇంకా ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఆసక్తి స్లోగా క్షీణించిపోతుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ కనిపించదు అది. అందుకని మత్పరహ, ఆయన పట్ల ఆసక్తితో చేయమంటున్నారు కదండి. సో మనకి ఎగ్జాంపుల్ ప్రభుపాద్ గారు కూడా భాషలో ఇక్కడ చెప్పారు. అర్జునుడికి స్టార్టింగ్ లో ఈ యొక్క యుద్ధం చేయాలని అసలు ఆసక్తి లేదు ఆయనకి కదండి. ఏమన్నాడు? ఇక్కడ నా బాంధవ్యులు, నా తాతగారు, గురువు వీళ్ళందరూ ఉన్నారు అన్నాడు. తర్వాత ఎప్పుడైతే స్వామి యొక్క అభిమతం అది అని తెలిసినప్పుడు ఏమని చెప్పాడు ఆయన? కరిష్యే వచనంతవా, ఓ కృష్ణ నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా కదండి. సో అప్పుడు ఏమైంది? అర్జునుడు యుద్ధం చేసినప్పటికీ చేయనట్టు వాడయ్యాడు, అకర్మ అయిపోయింది. ఎందుకని? భగవంతుని యొక్క ఆసక్తి ప్రకారం, భగవంతుని యొక్క ఇష్టం ప్రకారం భగవంతుని సంతృప్తి పరిచే విధంగా చేశాడు. సో భక్తుడికి ఒక సెపరేట్ ఇంట్రెస్ట్ ఏమీ ఉండదండి. ఏదైతే భగవంతుడి మిషన్, ఏదైతే భగవంతుడి ఇంట్రెస్ట్, అదే భక్తుడి యొక్క ఇంట్రెస్ట్. వాడికంటే సెపరేట్ గా ఏది మెయింటైన్ చేయడు. మెయింటైన్ చేసేది భక్తుడే కాదు కదండి. సో మత్పరహ, ఈ విధంగా సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఎవరైతే వ్యవసాయాత్మిక బుద్ధితో ఉంటారో, సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్, ఇక్కడికి అక్కడికి 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 10 మార్గాలు ఎత్తుక్కోడు వాడు. ఒకే ఒక స్ట్రైట్ మార్గం ఏంటి? భక్తియుత సేవ. అంత ఆసక్తితో భగవంతుడితో ఉంటాడు. సో మరి ఏం చేయమంటున్నారు? అలా ఉండి మూడవది ఏమని చెప్తున్నారు? అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఉపాసతే, పూజించమంటున్నాడు, అర్చించమంటున్నాడు ఆయన. ఎలాగా? అనన్యేనైవ యోగేన, అనన్యమైన యోగేన, ఎటువంటి వేరే ఇతర భావన లేకుండా ఏకమైన చిత్తముతో నన్ను ధ్యానించమంటున్నాడు ఆయన. అంటే మనకి భాగవతంలో చెప్తారు మొదటి స్కందంలో కదండి, అహైతుకి అప్రతిహత భక్తి ఎలా చేయాలి? అదోక్షజుడైన శ్రీకృష్ణ భగవానికి ఎలా చేయాలి? మన ఇంద్రియాలతో మనం ఆయన ఇంతని కొలవలేము, ఇంతని చూడలేము కదండి. ఆయన్ని ఎలా చేయాలి? అహైతుకి అప్రతిహత, ఇటువంటి భౌతిక పరమైన లాభం కోసం ఆశించకుండా అప్రతిహత,
ఎలాగైతే గంగ నిరంతరం సముద్రం వైపు వెళ్ళినప్పుడు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా రాళ్ళని పగలగొట్టుకుని వెళ్ళిపోతుందో, అలాగే భక్తుడైన వాడు ఎటువంటి ఆటంకం వచ్చినా సర్వ అవస్థ సర్వ కాలాల యందు ఏం చేయాలి? భక్తితో సేవ కంటిన్యూ చేయాలి కదండి. అటువంటి వాడు నా భక్తుడు అని చెప్పాడు. ఇక్కడ కూడా స్వామి అదే చెప్తున్నారు. అనన్యమైన భావంతో నాతో భక్తియుత సేవలో వాడు ఉండాలి. ఏం చేయాలి? ధ్యానం చేయమంటున్నారు ఆయన పట్ల. సదా నన్నే ధ్యానం చేయడం. మాం ధ్యాయంత. అదేంటంటే ఆయన ధ్యానం చేస్తుంటే మరి మన పనులు ఎలా చేయాలి? మన పనులు ఎలా చేయాలి? అందరూ ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉంటున్నాం, వేరే వేరే ఆశ్రమాల్లో ఉంటున్నాం. మరి నన్నే ధ్యానించమంటున్నాడు. మరి ఆయన ధ్యానిస్తే మన పనుల పరిస్థితి ఏంటి? కరెక్ట్ గా ఏదైనా పని మీద ధ్యానం పెడితేనే పని సరిగ్గా చేయలేనంత స్థితి మనది ఈ రోజుల్లో కదండి. మన ఫోన్ నెంబర్ కూడా మనం చెప్పుకోలేని స్థితి. ఏంటండి మీ ఫోన్ నెంబర్ అంటే ఒక్కసారి చూసి చెప్తాను. ఫోన్ నెంబర్ కూడా ఫోన్ ఓపెన్ చేసి కాల్ హిస్టరీ ఓపెన్ చేసి ఇదండి నా ఫోన్ నెంబర్ అని చెప్పుకునే అంత తెలివితేటలు బుద్ధి మనకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఫోన్ నెంబర్ కూడా మర్చిపోతున్నాం. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. మన ఫోన్ నెంబరే మనకు గుర్తుంటుంది. మన ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అడిగితే గోవిందే, మనకు అది కూడా తెలియదు. ప్రతిదీ ఒక ఇందులో చూసుకుని పొరపాటు మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే మన ఫోన్ నెంబర్ మనకు తెలియదు. అసలు ఆ ఫోన్ ఉందో లేదో ఇంటికి వచ్చేంత వరకు తెలియదు. ఉందో పోయిందో మళ్ళీ ఆ సామాను తీసేందుకు అది మన యొక్క స్థితి ఇప్పుడు. కానీ ఏం చేయమంటున్నాడు ఆయన? నన్నే ధ్యానించమంటున్నాడు. మరి ఎలా చేయాలి? దీనికి సొల్యూషన్ కూడా స్వామి చెప్పేశాడు. ఏ పని విడిచిపెట్టమని చెప్పలేదు. మా మనుస్మర యుద్ధచ. ఏమన్నాడు? మా మనుస్మర యుద్ధచ. ఓ అర్జున, ఓ పృథాకుమార, నీ యొక్క విద్యుక్త ధర్మం చేస్తూ ఏం చేయమన్నారు? మా మనుస్మర, నన్ను స్మరిస్తూ నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని చెయ్యి కదండి. విద్యుత్ ధర్మాన్ని మానమని చెప్పలేదు. బట్ ప్రతి క్షణం తస్మాత్ సర్వేషు కాలేషు కదండి. ప్రతి క్షణం ప్రతి సమయంలో కూడా అదేంటండి ప్రతి సమయంలో ఎలా స్మరించుకుంటాం? ఏ పని చేసేటప్పుడైనా మర్చిపోతున్నావా? నువ్వు పలానా వాళ్ళ అమ్మాయివని, లేకపోతే పలానా వాళ్ళ హస్బెండ్, మీ పలానా వ్యక్తి నీ హస్బెండ్ అని మర్చిపోతున్నావా? మర్చిపోవట్లేదు. అలాగే ఈ విషయం మర్చిపోలేం. కరెక్ట్ గా సాధన చేస్తే నేను భగవంతుడి కంస, ఆయన సంతృప్తి కోసం ఈ కర్మ చేస్తున్నానా లేదా అని ప్రతి క్షణం మనకు గుర్తుంటుంది. అలా చేయమంటున్నాడు. ప్రతి కర్మ ఎలా చేయమంటున్నాడు? మా మనుస్మర యుద్ధచ. మన విద్యుక్త ధర్మం చేస్తూ భగవంతుని స్మరణలో ఉంచాలి. ఇది జరుగుతుందా అండి? జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది కదండి. సో తర్వాత ఏం చేయమంటున్నాడు ఆయన? 4వ రూల్ ఏం చెప్తున్నాడు ఆయన? అవేసిత చేతసం కదండి. మయి అవేసిత చేతసం, మయ్యావేసిత చేత. ఏమన్నాడు? మయి అంటే నా యందు, భగవంతుడి పట్ల ఏం చేయాలంట? స్థిరమైన మనసు కలిగి ఉండాలి కదండి. ఎవరికైతే బుద్ధి చక్కగా కంట్రోల్ గా ఉంటుందో వాడు మనసును నియంత్రించగలడు. వాడు ఇంద్రియాలను నియంత్రించగలడు. ఏం చెప్పాడు? స్థిరమైన మనసు. మనసు ఎంత చంచలమైనదైనా ఎప్పుడైతే భగవంతుని యొక్క పాద పద్మాల దగ్గరికి వస్తుందో అది స్థిరమైపోతుంది. మీరు ఎక్కడెక్కడికైనా తీసుకెళ్ళండి మనసుని, చంచలంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం కృష్ణ కథ చేస్తున్నాం, మన ప్రమేయం లేకుండానే మనసు స్థిరమైపోతుంది. చాలా మంది చెప్తూ ఉంటారు, ఎందుకు కృష్ణ కథకు వస్తున్నారు, ఎందుకు కృష్ణ కథ వినాలనుకుంటున్నారు? ఏమోనండి, మనసు చాలా గాబరాగా ఉంది, అందుకని ఈ రోజు వచ్చాను. ఏమైంది? విన్న తర్వాత ప్రశాంతంగా అయిపోయిందండి, ఇప్పుడు చాలా బాగుంది. ఏమవుతుంది? ఎప్పుడైతే మనసు కోసం ప్రత్యేకంగా వేరే వేరే చేయక్కర్లేదు, ఇప్పుడు భగవంతుని నామం మీద పెట్టాలి, భగవంతుని యొక్క పాద పద్మాల దగ్గర దాన్ని తీసుకురావాలి, అప్పుడు అది ఆటోమేటిక్ గా స్థిరమైపోతుంది. దానికోసం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు కదండి. లక్ష్మీదేవి చంచలం, ఎప్పుడు కూడా ఒక చోట ఉంటుందా? ఉండదు. కొన్ని తరాలు బాగా ఉంటే అసలు కొన్ని తరాలు లక్ష్మిని చూడనే చూడరు వాళ్ళు. ఆవిడ చంచలం, ఒక చోట ఉండదు, ఎప్పుడు అలా వెళ్తుంది. కానీ ఆవిడ కూడా ఎక్కడ ఉంటుంది స్థిరంగా? భగవంతుని యొక్క పాద పద్మాలను ఎప్పుడు ఒత్తుతూ ఆవిడ సేవ చేస్తే అక్కడే ఉంటుంది. జీవుడికి చెప్తుంది, ఇక్కడే నీ స్థానం. ఎందుకంటే జీవుడు కూడా చాలా చంచలంగా ఉంటున్నాడు. ఎందుకని? ఆ మనసు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ చాలా చంచలంగా ఉంటున్నాడు. చంచలంగా ఎక్కడ ఉంటున్నాడు? 14 లోకాలు తిరుగుతూ ఉంటున్నాడు, రకరకాల కోరికలు వేసుకుని. మరి వాడిది కూడా ఆగిపోవాలి, ఈ గమనం ఆగిపోవాలి, జనన మరణ సంసార చక్రం గమనం ఆగిపోవాలి. బయటికి వచ్చేయాలంటే వాడు ఏం చేయాలి? భగవంతుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి, మనసు స్థిరంగా ఉండాలి కదండి. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఏమవుతుంది? వాడు ఏమంటున్నారు స్వామి? అహం సమృద్ధార్థ, స్వయంగా నేనే వాడిని ఉద్ధరిస్తానికి వస్తాను, ఉద్ధరిస్తాను అంటున్నాడు ఆయన.
గరుడారుడే స్వామే వస్తాడంట. ఇంకంతకన్నా ఏం కావాలండి కదండి. సో అసలు చాలా మందికి సందేహం వస్తుంది. ఎలాగండి మనం కర్మలు చేసేటప్పుడు కూడా చేయాలి? నిజంగా చేయగలమా? ఆ విధంగా అంటే ఒక అద్భుతమైన స్టోరీ తెలుసుకుందాం. ఇప్పుడు అంతా కూడా రథయాత్ర మూడ్ అందరూ మెయింటైన్ అవుతున్నారు. ఇప్పుడు రిటర్న్ రథయాత్ర జరుగుతుంది. సో అంతా జగన్నాథమయం. మొత్తం ప్రపంచం అంతా కూడా జగన్నాథమయం. ఎక్కడ చూసినా జగన్నాథ్ గురించి వింటున్నాం కదండి. జగన్నాథుని కీర్తిస్తున్నాం. జగన్నాథునే చూస్తున్నాం ఎక్కడ చూసినా కదండి. సో ఇటువంటి విషయంలో ఒకటి అద్భుతమైన జగన్నాథ్ యొక్క భక్తుడి యొక్క వృత్తాంతం తెలుసుకుందాం. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏ విధంగా కర్మలు చేయాలి. అప్పుడు ఏ విధంగా కర్మలు చేస్తే మన కర్మలని భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు కదండి. మనకందరికి సందేహం. మనం ఏ విధంగా చేస్తే భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడండి? మా కర్మలను యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా? సో ఎలా చేయాలి? ఆ! దానికోసం మనం చక్కగా అద్భుతమైన లీల అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, సో ఇది రీసెంట్‌గా జరిగింది. అక్కడ మనకి జగన్నాథ్ పూరి లీలల్లో డివోటీస్ చక్కగా ఆచార్యులందరూ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో ఈ యొక్క టైలర్ ఉన్నాడు. ఎవరంటే ఒక అద్భుతమైన టైలర్ అంటే కుట్టే వాళ్ళు ఉంటారు కదండీ. బట్టలు కుట్టే వాళ్ళందరూ ఉంటారు కదా. సో చాలా ఒక వ్యక్తి ఉన్నాడంట. సో అతను ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా తనకి ఎటువంటి మెటీరియల్ ఇచ్చినప్పటికి కూడా చాలా అద్భుతంగా వస్త్రాలన్నీ కుడతారు. మనం చూస్తాం కొంతమంది ఉంటారు. ఏం చేస్తారు గొప్ప టైలర్ అని పెట్టుకుంటారు గానీ ఎంత అద్భుతమైన వస్త్రం ఇచ్చినా ఏమవుతుందది? అసలు అది దానికొక ఎందుకు పనికిరాని వస్త్రంలా చేస్తారు. నేను రీసెంట్‌గా ఈ యొక్క టైలర్ షాప్‌కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అడుగుతుందన్నమాట ఆ టైలర్‌ని. అది 10,000 మెటీరియల్ అంట. సో ఆవిడ చెప్తుందన్నమాట. దీన్నేం జేసుకోవాలి నేను? అంటే వాడంత దరిద్రంగా దాన్ని స్టిచ్ చేశాడని అర్థం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఉన్న వ్యక్తి చాలా అద్భుతంగా టైలరింగ్ చేస్తాడంట. ఎటువంటిదైనా సరే చాలా అద్భుతంగా దాన్ని డిజైన్ జేస్తాడు. పరమేష్టి అతని పేరేంటి పరమేష్టి. సో అతను అన్ని అద్భుతమైన క్వాలిటీస్ ఉంటాయి. ఒక వైష్ణవ ఫ్యామిలీలో పుట్టాడు. కానీ ఏంటంటే తనకి పాపం ఇదేమవుతుందంటే హంచ్ బ్యాక్ ఈ నడుము వంగిపోయి ఉంటుందన్నమాట. గూనిగా ఉంటాడు. అదొక్కటే లోపం తప్ప మిగతా అన్ని అంటే కొంచెం అగ్లీగా ఉంటాడు. అందంగా ఉండడు. అగ్లీగా ఉంటాడు. చూసిన వెంటనే మొహం ఆకర్షణీయంగా ఉండకపోయినా తనకున్న లక్షణాలన్నీ మంచి లక్షణాలు. ఒక్కసారి తనతో మాట్లాడిన వాళ్ళకి అర్థమైపోతుంది తిను చాలా మంచివాడని. లక్షణాలన్నీ మంచివి. బట్ కొంచెం వికారంగా ఉంటాడు. కొంచెం హంచ్ బ్యాక్ గూని ఉంటుందన్నమాట. కానీ వస్త్రాలు చాలా బాగా తయారు చేస్తూ ఉంటాడు. సో, ఈ విధంగా తన పేరు బాగా ప్రఖ్యాతవుతుంది. ఈ యొక్క ఢిల్లీ కింగ్, ముస్లిం కింగ్‌కి తెలుస్తుందన్నమాట. ఓహ్! ఈ వ్యక్తి చాలా బాగా చేస్తాడని చెప్పి. సో, అప్పుడు ఢిల్లీ కింగ్, ముస్లిం కింగ్ కూడా తనకి పంపిస్తూ ఉండేవాడు. తన యొక్క బట్టలు స్టిచ్ చేయడానికి పరమేష్టినే అడిగేవాడన్నమాట. సో, చాలా చాలా ధనం ఇస్తూ ఉండేవాడు. పరమేష్టి చిన్నప్పటి నుంచి కూడా ఈ వైష్ణవ ఫ్యామిలీలో ఉండటం కారణంగా గొప్ప విష్ణు భక్తుడు. అసలు ఎటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉండదు. భౌతికపరమైన విషయాల పట్ల. దానికి తగ్గట్టు తనకి ఒక అద్భుతమైన విమలాదేవి, తన భార్య పేరు విమలాదేవి. తను కూడా చాలా అద్భుతమైన సౌందర్య రాసావిడ. సో, ఈయన గొప్ప భక్తుడని చేసుకుంటుందావిడ. కదండీ! సో, ఆవిడ కూడా చాలా గొప్ప భక్తురాలు. సో, ఆవిడకి కూడా అన్ని డిటాచ్డ్‌గా ఉంటుంది. వాళ్ళకి ఒక 5గురు పిల్లలుంటారు. సో, ఆ విధంగా చాలా అద్భుతంగా సాగుతుంది. తనకేదైతే వస్తుందో చక్కగా అది భగవంతుడి సేవలో వినియోగిస్తే హ్యాపీగా ఉంటారు. సో, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విషయాల పట్ల ఆసక్తి లేదు తనకి. ఎవరి పట్ల ద్వేషం లేదు, అసూయ లేదు, కోపం ఉండేది కాదంట. సో, చాలా సున్నిత మనస్కుడు. చాలా ఎవరైనా ఇప్పుడు తనకున్న దేహ దేహభావం గురించి ఎవరైనా ఒక మాటన్నా తను పట్టించుకోడు. ఓకే. సరే వాళ్ళు దేహభావంలో ఆలోచిస్తున్నారని చెప్పి నవ్వుకునేవాడు గానీ, వాళ్ళ మీద అఫెన్స్‌గా తీసుకునేవాడు కాదనమాట. అంత ఉత్తమమైన స్థితిలో ఉన్నాడు. శుద్ధ భక్తుడు. భావస్థితి, ప్రేమ స్థితిలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అటువంటి విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందో ఒకసారి రాజుగారు పంపిస్తారనమాట. ఏం పంపిస్తారు? ఒక మంచి క్లాత్ పంపిస్తారు. ఆ క్లాత్ ఎలా ఉంటుందంటే చాలా దేదీప్యమానంగా ఉంటుంది. అదంతా కూడా సిల్క్ అదంతా క్లాత్ ఎలా ఉంటుందంటే మొత్తం గోల్డెన్ బంగారు ఎంబ్రాయిడరీ ఉంటుందనమాట. దానిపైన ముత్యాలు, వజ్రాలు చేత అదంతా అలదబడి ఉంటుంది. అటువంటి ఒక అద్భుతమైన క్లాత్ దాని నుంచి మంచి సుగంధం వస్తుంది. ఆ ఫీల్ కూడా చాలా మెత్తగా బావుంటుందంట. సో, అటువంటి క్లాత్ పంపించి పరమేష్టికి చెప్తారనమాట. దీని నుంచి 2 అద్భుతమైన పిల్లోస్ మెత్తగా ఉండే పిల్లోస్ తయారు చెయి. దిండ్లు. ఎప్పుడైతే నేను రాజ దర్బార్‌లో పెట్టుకున్నప్పుడు అటు ఇటు పెట్టుకొని కూర్చుంటాను. సో, చాలా బావుంటుంది అని చెప్తారన్నమాట. సో, ఎప్పుడైతే పరమేష్టి దీన్ని చూస్తారో అనుకుంటారంట. ఇది ఇంత అద్భుతంగా ఉంది. అసలు ఈ క్లాత్ నుంచి ఎంత సుగంధం వస్తుంది. ఇది మానవుడు భోగించాల్సిన వస్తువు కాదు. ఎందుకంటే ఇది కేవలం ఆ జగన్నాథుడికే
ఆ భగవంతుడి సేవలో ఉపయోగించాలి ఇటువంటి వస్తువులు. మానవ మాత్రం ఉపయోగించడానికి పనికిరావు. ఇది కేవలం భగవంతుడే భోగించాలి ఇటువంటి వాటిని అనుకుంటాడు. సో, అదే సమయంలో ఏం జరుగుతుంది? రథయాత్ర సమయం అన్నమాట. సో, రథయాత్ర సమయంలో ఏం జరుగుతుంది? సో, మొత్తం అంతా కూడా జగన్నాథ భయం, జగన్నాథ్ గురించి ఆలోచన వస్తుంది. ఇతను కూడా గొప్ప భక్తుడు కదా! సో, తనకు కూడా జగన్నాథ్ మీద ధ్యానం అంతా ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే ఈ విధంగా అనుకుంటాడు. ఇది కేవలం జగన్నాథుడికే చెందాలి. నేనేదైతే తయారు చేస్తున్నానో ఈ పిల్లోస్ జగన్నాథుడికే చెందాలి. ఎందుకంటే తనే క్వాలిఫైడ్ ఇంకెవ్వరికీ కాదు అనుకుంటాడు. సరే అనుకుని జగన్నాథ్ యొక్క లీలలన్నీ చక్కగా చర్చించుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ, స్మరించుకుంటూ భార్యాభర్తలిద్దరు భక్తులే ఇంకా అందులో అడ్డేముంది భక్తికి. సో, ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. మొత్తం పిల్లోస్ అన్ని రెడీ అయిపోతాయి. ఎంతో అద్భుతంగా ఉంటాయన్నమాట ఆ పిల్లోస్. చాలా బావుంటాయి. సో, అనుకుంటాడు. సో, ఇది అనుకున్నప్పుడు ఒకసారి ఎప్పుడైతే పిల్లోస్ రెడీ అయిపోతాయో, అప్పుడు ఎప్పుడైతే జగన్నాథ్ మీద ధ్యానం చేయటం ప్రారంభిస్తాడు. సో, మీకు పహండి విద్య అంటే తెలుసు కదా! ఎవరికైనా ఐడియా ఉంది కదండీ! పహండి విద్య అంటే? హరే కృష్ణ. తెలుసు తెలీదు. మాతాజీ. హరే ఆ కృష్ణ మాతాజీ. జగన్నాథ్ వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం. బయటికి ఆ! తీసుకొచ్చి పహండి మూవ్‌మెంట్ అన్నమాట. ఎనీ మూవ్‌మెంట్. జగన్నాథుడి ఏ మూవ్‌మెంట్ అయినా పహండి. విజయ. కదండీ! చాలా విజయవంతంగా జరుగుతుంది. పహండి అంటే మూవ్‌మెంట్. సో, జగన్నాథ స్వామిని రత్న సింహాసనం నుంచి ఇక్కడ రథం మీదకి తీసుకొని వచ్చినా, మళ్ళీ రథం నుంచి గుండీచాకి తీసుకొని వెళ్ళినా, మళ్ళీ గుండీచా నుంచి రథం మీద తీసుకొని వచ్చినా, మళ్ళీ రథం మీద నుంచి మళ్ళీ రథ సింహాసనం మీద తీసుకువెళ్ళినా, ఏదైనా ఒక మూవ్‌మెంట్‌ని పహండి. కదండీ! దాన్నేమంటారు? పహండి విజయ ఉత్సవం. కదండీ! సో, ముగ్గురికి జరుగుతాయది. ముగ్గురికి బలభద్ర, సుభద్ర మహారాణి, జగన్నాథ్‌కి, సుదర్శనులు అందరికి పహండి విజయ జరుగుతుంది. సో, ఇప్పుడు మన పరమేశ్వరి ఏం చేస్తున్నారు? జగన్నాథ్ యొక్క పహండి విజయ మీద ధ్యానం చేయటం ప్రారంభించాడు. సో, ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్ళాడో, ఆ ధ్యానంలో అది ఇప్పుడు ఇంక రథయాత్ర సమయం. ఇంక పహండి విజయ జరగబోతోంది. బట్ ఈయన ధ్యానంలో చూస్తున్నాడు. మొత్తం అంతా చూసేస్తున్నాడు లీల. సో, పహండి విజయలో ఏం జరుగుతుంది? సో, ఎప్పుడైతే జగన్నాథ్ కింగ్ లాగా వస్తూ ఉంటారు కదండీ! సో, ఆయన పైన కిరీటం మూవ్ అవుతూ ఉంటుంది. సో, అది కళ్ళతో చూస్తేనే తెలుస్తుంది. కదండీ! సో, ఆయన ఆ విధంగా అద్భుతంగా తన భక్తులందరిని చుట్టూ వేసుకొని ఆయన వస్తూ ఉంటాడు. సో, ఈ విధంగా వస్తున్న దృశ్యం ఆయన చూస్తూ ఉంటాడు పరమేష్ఠి. సో, చూస్తూ ఉంటాడు. ఇన్ని వేల మంది భక్తులు జగన్నాథ్‌కి అందరిని అట్రాక్ట్ చేస్తున్నాడు. కదండీ! సో, ఇంకా ఆయన చూస్తున్నాడు. అసలు ఈ యొక్క పహండి విజయ ఈ రథయాత్ర సమయంలో ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఉన్నత కులస్తులు, తక్కువ కులస్తులు, ఉన్నతమైన వాళ్ళు లేదు. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఈ పహండి విజయ రథయాత్రలో. ఆళ్ళు వీళ్ళని లిమిట్ ఏం లేదు. ఎవరికైనా ఆయన ఓపెన్‌గా దర్శనమిస్తాడు. కదండీ! సో, ఈ విధంగా ఇవన్నీ చూస్తూ ఉంటాడు. అన్ని రకాల వారు. అంతేకాకుండా పరమేశ్వరుడు ఇంకా చూస్తున్నదేంటంటే ఈ 14 లోకాల వాళ్ళందరూ కూడా ఈ పహండి విజయలో పార్టిసిపేట్ చేస్తున్నారంట. అంటే 14 లోకాల్లో ఉన్న వివిధ దేవీ దేవతలు, సిద్ధ పురుషులు వాళ్ళందరూ కూడా ఈ పహండి విజయకొస్తున్నారు. సో, ఈ విధంగా పరమేశ్ చూస్తున్నాడు. పహండి విజయ 14 లోకాల్లో ఉన్న వాసులందరూ కూడా పహండి విజయలో పాల్గొంటున్నారు. ఆయన అద్భుతమైన రాయల్ మూవ్‌మెంట్ ఒక కింగ్ నడుస్తుంటే ఎలా ఉంది, అలా ఉంది పహండి విజయ. ఇది చూస్తుంటే ఏం చేస్తున్నాడంటే జగన్నాథ్ చాలా బ్యూటిఫుల్‌గా స్మైల్ చేస్తూ ఉన్నాడంట. సో, పరమేశ్ చూస్తున్నాడు. ఓహ్! ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఈ యొక్క సుందర దరహాసంతోనే కదా ఇంతమందిని ఆకర్షించేస్తున్నాడు ఈయన అని అనుకుంటున్న సమయంలో ఏం జరుగుతుందంటే మీకు పహండి విజయ అప్పుడు ఏమవుతుందంటే, ఆ జగన్నాథ్ పిల్లో కింద ఒక పిల్లో అంటే ఒక దిండు లాంటిది ఆయనకి కట్టేస్తారు. సో, దిండు లాంటిది ఏం చేస్తారంటే, ఒక్కోసారి ఆయనకి కట్టేస్తారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే, ఆ దిండు లాంటిది మూవ్ చేస్తూ మళ్ళీ ఆయన దిండు మీద పెడుతూ ఉంటారు. ఆయనకి మెత్తగా కుషన్ కోసం. సో, ఈ విధంగా ఆయన ధ్యానంలో ఏం చేస్తున్నాడంటే, ఒక కుషన్ ఒక మెత్తటి పిల్లో అనేది ముందుకు వెళ్తుంది. మళ్ళీ జగన్నాథుని అక్కడ తీసుకొనొస్తున్నారు. మళ్ళీ జగన్నాథుని లిఫ్ట్ చేస్తున్నారు. ఆ పిల్లో ముందుకు తోస్తున్నారు. మళ్ళీ జగన్నాథుని ముందుకు వెళ్తున్నారు. సో, ఈ విధంగా చూస్తూ ఉంటే సడెన్‌గా పిల్లో బరస్ట్ అయిపోతుందన్నమాట. ఓపెన్ అప్ అయిపోతుంది. ఎందుకంటే జగన్నాథ్ అది లీల. సో, తిను అనుకుంటాడు. పిల్లో ఇప్పుడు బరస్ట్ అయిపోయింది. ఎలాగా? జగన్నాథ్ కంఫర్ట్ ఉండదు కింద. సో, వెంటనే పరమేష్ఠికి 2 పిల్లోస్ తయారు చేసి ఉంచాడు కదా! సో, తనకి తెలియకుండానే అయ్యో! అందరూ పాండాస్ అందరూ అయ్యో! ఇంకో పిల్లో తీసుకురండి జగన్నాథ్‌కి పిల్లో ఇలా అయిందని అందరూ అనుకుంటే, పరమేశ్వరి ఈ పిల్లో తీసుకోండి. ఇది రెడీగానే ఉంది. అంటే యాస్ ఇఫ్ జగన్నాథ్ పక్కనే ఉన్నట్టు జగన్నాథ్ తీసేసుకుంటారంట ఆ పిల్లో. తీసేసుకొని ఆ పాండాస్‌కిస్తే, ఆ పాండాస్ ఆ పిల్లో ఒకటి పెడితే, ఇప్పుడు ఆ పిల్లోస్ మీద జగన్నాథ్ మళ్ళీ స్టాండ్ అయ్యారు. సో, ఇదంతా జగన్నాథ్ నవ్వుతున్నారంట. సో, పరమేశ్వర్ ఆశ్చర్యపోతున్నాడు. వావ్! ఎంత అద్భుతంగా నేను చేసిన పిల్లో స్వామి యొక్క పాదపద్మాల దగ్గర ఉంది. ఎంత బావుంది అని అనుకుంటున్నాడు. సో, ఇదంతా జరిగింది. పహండి విజయ అయిపోయింది. స్వామి రత్నసింహాసనానికి వెళ్ళిపోయాడు రథం మీద నుంచి. ఇదంతా జరిగిపోయింది.
సో ఇప్పుడు తన ధ్యానం కూడా అయిపోయింది, బయటకొచ్చాడు. సో ఇప్పుడు ఏమైందండి? ఎన్ని పిల్లోస్ ఉన్నాయి ఇప్పుడు తన దగ్గర? హ్మ్. ఒకటే ఉంది మాతాజీ, ఒకటే ఉంది. ఒకటే ఉంది. ఒకటెవరు తీసుకున్నారు? జగన్నాథ్ జగన్నాథ్ తీసుకున్నాడు. జగన్నాథ్ తీసేసుకున్నాడు ఒకటే. సో జగన్నాథ్ ఇప్పుడైతే కళ్ళు తెరిచి చూసేప్పటికి ఒక పిల్లోనే ఉంది. సో అనుకుంటాడు. అయితే నిజంగానే జగన్నాథ్ తీసేసుకున్నారా నా పిల్లో? ఈ ధ్యానంలో కూడా నిజంగానే తీసేసుకున్నాడు ఈయన. ఒక పక్కన చాలా ఆనందం వస్తుంది. ఓకే. ఎలా వచ్చి తీసుకున్నాడు జగన్నాథ్? నేను ఢిల్లీలో ఉన్నా. ఆయన పూరీలో ఉన్నాడు. అక్కడ పూరీలో జరుగుతుంది. అది నేను డైరెక్ట్‌గా వెళ్ళలేదు ధ్యానంలో. అంటే పిల్ల మిస్ అయిపోయింది. అంటే ఆయన తీసుకున్నాడు నిజంగానే. సరే అయితే ఇలా అనుకుంటాడు. సో ఇప్పుడు ఒక పక్కన ఆనందం. నేను చేసింది భగవంతుడి సేవలో ఉపయోగపడింది. ఇంకో పక్కన భయం. ఎందుకని అమ్మో! రాజు ఏమంటాడు ఇప్పుడు? రాజు తయారు చేసేయమన్నాడు. సో ఇలా ఆలోచిస్తున్న సమయంలో సేవకులొస్తారు. రాజుగారు తీసుకురమ్మన్నారు 2 పిల్లలు తయారు చేసేసావా? అంటే సరే అని వెళ్తాడు. బట్ సో వెళ్ళాక భయపడుతూ ఉంటాడు పక్కన. కానీ చెప్తాడు అనుకుంటాడు మనసులో. ఈ యొక్క రాజుని కూడా నియంత్రించేది నా జగన్నాథుడే కదా! ఈ రాజునంటే మొత్తం జగత్తునే నియంత్రించేది ఆయనే. ఏం జరిగితే అది జరిగింది. నాకేం భయం లేదు. నాకసల మృత్యు అంటే ఎందుకంటే అభయం. భయరాహిత్యం. భక్తులకున్న మొదటి క్వాలిటీ ఏంటి? భయరాహిత్యం. వాళ్ళేం భయపడరు మృత్యువు గురించి. ఎందుకంటే భగవంతుడు రక్షిస్తాడు. లేకపోతే ఈ దేహం పోయిన వెంటనే అదే ప్రపంచంలో అక్కడ సేవ చేసుకోవచ్చు. వాళ్ళకి మృత్యు పట్ల భయం ఉండదు. కదండీ! సో అనుకుంటాడు సరే అయితే నా జగన్నాథ్ రక్షిస్తాడు. జగత్తుకే నాథ్. ఈయన ఓన్లీ ఇక్కడికే రాజు ఈయన. బట్ నా జగన్నాథ్ జగత్తుకే నాథుడు. ఆయన కాపాడతాడు. సో వెళ్ళిపోతాడు. రాజుగారికి చెప్పి ధనవత్ ప్రారంభం చేస్తాడు. రాజుగారికి గ్లోరిఫై చేస్తాడు. ఒక పిల్ల చేతిలో పెడతాడు. సో రాజుగారు అంటారు, "నీకు నేను 2 పిల్లోల కోసం క్లాత్ ఇచ్చాను. ఇంకోటి ఏం చేసావు? ఇంకా తయారవ్వలేదా?" అంటే, "తయారైపోయినాయి" అంటాడు. మరి ఏది అంటే, లేదంటాడు. సో ఏం చేసావు అంటే అప్పుడు చెప్తానన్నమాట. ఇలాగ జగన్నాథ స్వామి మొత్తం చెప్తాడు. యథాతథంగా చెప్తాడు. ఇలాగ ధ్యానంలో ఉన్నాను తీసేసుకున్నాడాయన. సో నా దగ్గర ఇది ఒక్కటే మిగిలింది. మీరు ఏ శిక్ష ఇచ్చినా నేను తీసుకోవడానికి రెడీ. సో ఆయన చాలా కోపం తెచ్చుకుంటాడు. ఏమనుకుంటున్నావు? నువ్వు ఢిల్లీలో ఉన్నావు. ఆయన పూరీలో ఉన్నాడు. ఎలా తీసుకొని వెళ్తాడు? అక్కడి నుంచి చెయ్యి పెట్టి నీ జగన్నాథ్ తీసేసుకున్నాడా? అంత శక్తిమంతుడా? సరే అయితే చూస్తాను. అంత శక్తిమంతుడైతే ఇప్పుడు నిన్నెలా కాపాడుతాడో చూస్తాను. ఏమనుకుంటున్నావు అసలు నా గురించి అని చెప్పి ఆయన్ని చెప్తాం. అప్పుడు జగన్నాథ్ గురించి ఈయన చెప్తాడు. ఆయనెవరు? దారు బ్రహ్మ. ఆయన పూరీలో ఉన్నప్పుడు కూడా సర్వం వ్యాపించి ఉన్నాడు. నేను ఇక్కడి నుంచి ఏదైనా గ్లోరిఫై చేసినా ఆయన వినగలడు. అలాగే ఆయన అక్కడి నుంచి నన్ను ఇక్కడ ప్రొటెక్ట్ చేయగలడు. సో ద్రౌపదిని ఎలా కాపాడాడాయన? గజేంద్రుడిని ఎలా కాపాడాడాయన? సో అప్పుడు అక్కడ పర్సనల్‌గా ఉన్నాడా? బట్ ఎప్పుడైతే నామం తీసుకున్నా గాని రాగలడు. ఎందుకంటే సర్వం వ్యాపించి ఉంటాడయ్యా ఆయన. ఆయన ఏదైనా చేయగలడు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఆయన అక్కడ వీక్షించగలడు. సో నా స్వామి సర్వశక్తిమంతుడు. సో మీరు అర్థం చేసుకుంటే బావుంటుంది. రాజుగారికి ఇంకా కోపం వచ్చేస్తుంది. అప్పుడు చెప్తాడు ఆయన, "సరే అయితే వీడిని జైల్లో పెట్టేయండి." ఎందుకంటే ఆయన మహమ్మదీయ రాజు ఏం చెప్తాడు? జైల్లో పెట్టేసేయండి. వీడికసలు ఏం ఆహారం ఇవ్వద్దు. అలాగే ఉండి ఉండి చనిపోతాడు. సో చనిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది. ఆ భగవంతుడు ఎలా వచ్చి కాపాడుతాడో నేను చూస్తాను. అప్పుడు వీడు నిజంగా నన్ను మోసం చేస్తున్నాడా? అసలేంటో తెలుస్తుందని చెప్పి ఏసేస్తా. సో భక్తుడికేముందండి అక్కడికి వెళ్ళినా ఏం చేస్తుంటాడు? అక్కడ కూడా ఏ జగన్నాథ, దీనబంధో, జగబంధో కదండీ! సో అనాథనాథ కదండీ! ఈ విధంగా కీర్తిస్తూ ఉంటే చక్కగా భగవంతుడు నా యొక్క జగన్నాథ స్వరూపం మీద ఆయన ధ్యానం చేస్తూ ఆయన చక్కగా నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయనకి ఈ విధంగా భగవంతుడు భక్తుడి యొక్క దుఃఖాన్ని ఎప్పుడు తట్టుకోలేడండి. కదండీ! సో ఎవరైనా భక్తుడికి దుఃఖం కలిగిస్తుంటే సో భగవంతుడు సహించడు. భక్తుడు ఓకే. సరే అయితే ఇది భగవంతుడి ఇచ్చ ప్రకారం జరిగింది. లేకపోతే ఆ పలానా వ్యక్తి నన్ను ఇలా అంటాడా? లేకపోతే ఈ రాజు ఇలా అంటాడు అని అర్థం చేసుకున్న కావాలంటే దుఃఖిస్తాడు. లేకపోతే వదిలిపెట్టేస్తాడు. అంతేగాని రివెంజ్‌లు అలాంటివి ఉండవు. టిట్ ఫర్ టాట్‌లు ఉండవు భక్తులకి. కదండీ! కానీ భగవంతుడు విడిచిపెట్టాడు. భగవంతుడు విడిచిపెట్టాడు. సో జగన్నాథ స్వామి ఏం చేస్తారు? ఎప్పుడైతే ఈ విధంగా అలిసిపోయి పాపం ఎటువంటి ఆహారం లేకుండా ఆ విధంగా భక్తుడు గానం చేసి పడుకుంటాడు. అప్పుడు వెంటనే జగన్నాథ్ దర్శనం జరుగుతుంది. స్వయంగా భగవంతుడు దర్శనమిస్తాడు ఆయనకి. సో ఎప్పుడైతే ఈ విధంగా స్వయంగా దర్శించినప్పుడు వెంటనే ఆయనకి మెలుకువ వస్తుంది. భగవంతుడిని ముఖాముఖి చూడగలుగుతాడు జగన్నాథ స్వామిని. సో ఎప్పుడైతే జగన్నాథ స్వామిని ముఖాముఖి దర్శించిన తర్వాత ఏం చేస్తారు? అప్పుడు స్వామి ఏం చేస్తారు? తన యొక్క పాద పద్మాల్ని తన శిరస్సు మీద పెడతారు. ఎప్పుడైతే పరమేశ్వరి శిరస్సు మీద. ఎప్పుడైతే పరమేశ్వరి శిరస్సు మీద భగవంతుని యొక్క పాద పద్మాలు పెడతారో ఏమవుతుంది? తను చాలా అందమైన యువకుడి కింద అయిపోతాడు. తన యొక్క గూని అంతా పోతుంది. అప్పుడు చెప్తారు జగన్నాథ్, "ఏమనుకుంటున్నావు? నా భక్తులు చాలా శక్తివంతమైన వారు. నీకెవరు లేరనుకుంటున్నావా? నీకు నేనున్నాను పరమేష్టి. సో నిన్నెవరు అపాయం కలిగించగలరు? నీకెవ్వరు అపాయం కలిగించలేరు." సో ఈ విధంగా స్వామి చెప్తూ ఉంటేనే తనకున్న సంఖ్యలన్నీ పోతాయి.
సో ఈ విధంగా చాలా అద్భుతంగా గ్లోరిఫై చేస్తాడు పరమేష్టి భగవంతుణ్ణి. సో తర్వాత జగన్నాథ స్వామి ఆ రాజు దగ్గరికి వెళ్తారనమాట. సో రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారు, కల్లో చెప్తారు, ఏమనుకుంటున్నావు, నా భక్తుడు ఎంత శక్తివంతుడో నీకు తెలీదా? అయినా మొత్తం జగత్తంతా నాదే, మొత్తం జగత్తులో ఉన్న ప్రతిదీ నా ప్రాపర్టీ. నా ప్రాపర్టీలోంచి ఒక పిల్లో తీసి నాకిస్తే నీకేంటి సమస్య? అదేదో నీ సంపత్తి అన్నట్టు నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు నా సంపత్తినే నువ్వు భోగిస్తున్నావు. ఏమనుకుంటున్నావు? నా భక్తుడిని గనుక నువ్వు రిలీజ్ చేయకపోతే నీ వంశం మొత్తం నాశనం చేసేస్తాను, నిన్ను పీసెస్ పీసెస్ కింద కట్ చేసేస్తాను అని చెప్తారు. అంతేకాకుండా జగన్నాథ్ ఏం చేస్తారు, ఒక కొరడా లాంటిది పట్టుకుని మొత్తం ఆ రాజు వీపు వెనకాల కొట్టేస్తూ ఉంటారనమాట. కాసేపటికి ఆ నొప్పి భరించలేక నిద్రలోంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి చూస్తే నిజంగానే వీపంతా కూడా ఆ యొక్క కొరడా దెబ్బలు ముద్రలతో ఉంటాయన్నమాట. అప్పుడు వెంటనే భయపడిపోయి రాజు వెళ్ళి అతన్ని క్షమాపణలు అడుగుతాడు అనమాట. క్షమాపణ అడిగి, నన్ను క్షమించండి, నాకు తెలియకుండా పోయింది, మీ ఇంత అద్భుతమైన భక్తులు మా రాజ్యంలో ఉంటే మా అదృష్టం అని చెప్పి క్షమాపణలు అడుగుతాడు. ఆయన క్షమాపణలు అడిగిన తర్వాత చూస్తాడు, అప్పటికే సంఖ్యలేమి ఉండవన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారు, తన యొక్క గజం ఉంటుంది, ఆ గజం మీద ఎక్కించి ఈ పరమేష్ఠిని ఊరేగించి తనకు ఒక టర్బన్, అది గౌరవ సూచకంగా టర్బన్ పెడతారనమాట. రాజుగారు ఎవరైనా టర్బన్ ఇచ్చి గౌరవించారంటే అది చాలా గౌరవ సూచకం అనమాట. సో ఈ పరమేష్ఠికి టర్బన్ పెట్టి కదండి ఆ గజం మీద, రాజుగారి యొక్క గజం మీద మొత్తం ఊరంతా ఊరేగించి కదండి తర్వాత అప్పుడు ఆయన్ని ఆయన ఇంటికి పంపిస్తారనమాట. సో ఈ విధంగా తను ఏం చేశాడు అక్కడ, ఆయన భావగ్రాహి జనార్దన కదండి. మన భావం చక్కగా భగవంతుని సంతృప్తి అయితే దాన్ని డెఫినెట్ గా స్వామి తీసేసుకుంటాడు కదండి ఆ కర్మల్ని. కానీ మనం ఒక్కోసారి చెప్తాం మేము భక్తి చేస్తున్నామండి, బట్ మనకి ఇన్నర్ గా చాలా ఉంటాయి. ఏంటవి? లాభ, పేరు, ప్రతిష్ట. బయటికి భక్తి చేస్తాం కానీ అందరూ పొగడాలి 10 మంది, లేకపోతే ఇంతమంది ఫాలోవర్స్ కావాలి. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, జన్మనీశ్వరి కదండి, నాకు మంచి ఫాలోవర్స్ గాని అందమైన స్త్రీలు గాని అటువంటివి ఎవరు అవసరం లేదు. జన్మలకి కూడా నీ పాద పద్మాల దగ్గర విశుద్ధమైన భక్తియుత సేవ నేను చేసుకోగలిగితే చాలు. మన చైతన్య మహాప్రభు నుంచి అదే తెలుసుకోవాలి కదండి. సో ఈ విధంగా మనం ఏం చేయాలి, మనం ఎప్పుడైతే ఏమై చెప్పాడు, మా మనుస్మృతి, ఆయన్ని స్మరిస్తూ మనం ఏ కర్మైనా చేస్తున్నాం అది ఏమవుతుంది, ఆయనకి అర్పితం అవుతుంది. ఆయన ఎంతో ప్రీతిగా తీసుకుంటాడు అది మన దగ్గర నుంచి. మన ఆ కర్మను మనం దాచుకుందామని ఉంచాడు, ఆయన తీసేసుకుంటాడు, అంత ప్రేమగా తీసుకుంటాడు. మనం ఆ విధంగా కర్మల్ని ఆచరించాలి. సో అటువంటి విధంగా చేస్తే ఏమవుతుందంట, అహం సమూర్ధార్థ మృత్యు సంసార సాగరాత, మృత్యు సంసార ఆయనే ఉద్ధరిస్తాడంట. మన ప్రభుపాద్ గారు యొక్క భాషలో అద్భుతంగా చెప్పారు, ఏమని, ఎంత గొప్ప స్విమ్మర్ అయినా, ఎంత గొప్ప ఈతగాడైనా సముద్రంలో ఈత కొట్టలేడు కదా. అలాగే ఇటు ఎటువంటిది, ఇది దుఃఖ సాగరం. ఇది ఇంత దుఃఖ సాగరంలో మనం ఎంత తెలివైన వాళ్ళమైనా మునగకుండా ఈదటం కష్టం. మరి ఏం చేయాలి, భగవంతుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించిన వాడికి ఏమవుతుంది, ఇంత గొప్ప సంసార సాగరం చిన్న లేగ దూడ గిట్టంత అయిపోతుంది కదండి. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే భగవంతుని శరణాగతి పొందామో ఏమవుతుంది, అహం సమూర్ధార్థ మృత్యు సంసార సాగరాత్. సో రీసెంట్ గా మనకు చాలాసార్లు సందేహం వస్తుంది, అయితే ఇప్పుడు నేను ప్రచారం చేయట్లేదండి, లేకపోతే నేను భగవంతుని యొక్క అర్చామూర్తికి డీటీ వర్షిప్ చేయట్లేదు, లేకపోతే నేను ఈ ఫలానా సేవ చేయట్లేదు, మరి నా పరిస్థితి ఏంటి? సో మొన్న గురు మహారాజ్ది ఒక అద్భుతమైన కొటేషన్ వచ్చింది. 17th October 1982లో ఒర్లాండో USA మన గురు మహారాజ్ ఇచ్చిన ప్రవచనం నుంచి ఒక అద్భుతమైన కొటేషన్ పంపించారు. ఏంటంటే అది, సో ప్రతి ఒక్క భక్తుడికి కూడా రకరకాల క్వాలిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళలో కొన్ని మంచి అద్భుతమైన లక్షణాలు ఉంటాయి భగవంతుని సేవ చేయడానికి. అన్ని అందరిలో ఉండకపోవచ్చు, అన్ని కూడా ఉత్తీర్ణ స్థితిలో ఉండకపోవచ్చు కదండి. కొంతమంది బాగా కుక్ చేయవచ్చు, భగవంతుడి కోసం బాగా తయారు చేయవచ్చు, కొంతమంది భగవంతుడి యొక్క టెంపుల్ బాగా క్లీన్ చేయవచ్చు, కొంతమంది బాగా ప్రచారం చేయవచ్చు, కొంతమంది భగవంతుడు బాగా గార్లెండ్స్ కట్టవచ్చు, లేకపోతే కొంతమంది బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయవచ్చు, భగవంతుని యొక్క పుస్తకాలు వితరణ చేయవచ్చు, లేకపోతే కొంతమందికి క్యాన్వాస్ చేసి అందరినీ టెంపుల్ కి తీసుకుని వచ్చే కెపాసిటీ ఉంటుంది, లేకపోతే కొంతమందికి వాళ్ళ యొక్క లక్ష్మిని భగవంతుని యొక్క సేవలో ఉపయోగిస్తారు. సో ఏది చేసినా ఏమన్నారు, గురుమారా చక్కగా ఒక విషయం చెప్పారు, ఏది చేసినప్పటికీ కూడా డూ ఇట్ వెరీ నైస్లీ. నీకున్న శక్తి సామర్థ్యాలు 100% నువ్వు ఎఫర్ట్ పెట్టి భగవంతుని సంతృప్తి కోసం చేస్తే ఏమవుతుందట,
మన టికెట్ కన్ఫర్మ్ అవుతుందంట. ఎక్కడికి? గోలోకాకి కదండి. సో ఎంతమందికి వాళ్ళ టికెట్ కన్ఫర్మ్ అవ్వాలి అనుకుంటున్నారు? మాతాజీ ఆ? కృష్ణ అందరివి ఆ? కోరుకుంటాం మాతాజీ. కదా. అందరికీ సో అయితే మనం చేయాల్సింది ఏంటండి? 100% భగవంతుడి మీద ఎఫెక్ట్ పెట్టాలి. ఏదైతే మన దగ్గర ఉన్నదో ఆ స్కిల్ కదండి, దాన్ని చాలా అద్భుతంగా భగవంతుడి సేవలో మన శక్తి ఎటువంటి లాగింగ్ లేకుండా కదండి, శక్తి వంచన లేకుండా మనం ఏం చేయాలి? భగవంతుని సంతృప్తి పరిచే విధంగా చేస్తే కదండి మన టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అష్టాంగ యోగి ఏం చేస్తూ ఉంటాడు? అష్టాంగ యోగులు ఏం చేస్తారండి? రకరకాల యోగ పద్ధతులు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి చేసి వాళ్ళు ఏం చేస్తారు? రకరకాల లోకాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. 8వ అధ్యాయంలో చూసాం, వెలుతురు మార్గం చీకటి మార్గం కదండి. వెలుతురు మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్ ప్రకారం వాళ్ళ లోకాలకు వెళ్ళగలరు, లేకపోతే నిరాకార బ్రహ్మ జ్యోతి వరకు వాళ్ళు వెళ్ళగలరు. ఈ యొక్క చీకటి మార్గం వాళ్ళు ఏం చేస్తారు? చంద్రలోకం వరకు మహా అయితే వెళ్ళగలరు, మళ్ళీ తిరిగి వస్తారని చెప్పారు. కానీ భక్తుడికి వెలుతురు మార్గంలో వెళ్తున్నానా, చీకటి మార్గంలో వెళ్తున్నానా, వెళ్ళేది పగల, దక్షిణాయనం, ఉత్తరాయణమా, కృష్ణపక్షమా, శుక్లపక్షమా, ఇటువంటిది ఏమి టెన్షన్ ఉండదు. ఎందుకని వాళ్ళని స్వామి స్వయంగా అహం సమూర్ధార్త మృత్యు సంసార సాగరాత్ కదండి, అంత అద్భుతంగా స్వామి గ్యారెంటీ ఇస్తున్నారు, ప్రొటెక్షన్ ఇస్తున్నారు. కాబట్టి భక్తుడు వేరే డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్. సో ఒక అద్భుతమైన విషయంతో మన క్లాస్ ఎండ్ చేద్దాం. ఒకసారి ప్రభుపాద్ గారు మార్నింగ్ వాక్ లో చెప్తారనమాట. ప్రభుపాద్ గారు చెప్తారు, ఇట్స్ నాట్ ఏ స్టోరీ, ఇది రియల్ ఫ్యాక్ట్ అంట. సో ఏంటిది నిజంగా జరిగిందని చెప్పి ప్రభుపాద్ గారు చెప్తారు. ఒక ఊరిలో అంట ఒక వ్యక్తి వెళ్ళాడు. ఎక్కడికో వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి చెప్పాడంట, నేను యోగాభ్యాసంలో చాలా అద్భుతంగా నేను పరిపూర్ణత సాధించేశాను. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ పోగొడతారు కదా, ఓ ఏం సాధించావు అంటే, నేను నీళ్ళ మీద నడవగలను, ఇవన్నీ సిద్ధులన్నీ సాధించేశాను, ఎన్నో అద్భుతమైనవి. అవునా? సరే అయితే అందరూ పెద్ద గ్యాదరింగ్ అవుతుంది. ఒక నది దగ్గరికి వస్తారు. ఆ వ్యక్తి చెప్తా అనమాట, నేను ఎంత యోగ సిద్ధిలో చేశానంటే, ఈ నదిని ఇక్కడి నుంచి అక్కడికి ఎటువంటి నౌక ఏమీ లేకుండా వాటర్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, సరే అయితే చూపించండి. సో వ్యక్తి తన సిద్ధి అంతా చూపిస్తాడనమాట. సో ఈ ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వచ్చేస్తాడు. సో మిగతా వాళ్ళందరూ పడవలు వస్తూ ఉంటారు, ఈ వ్యక్తి నడుచుకుంటూ వచ్చేస్తాడు అడవి మీద. సో ఈ అందరూ వావ్ 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 అంటూ ఉంటే ఒక ముసలి వ్యక్తి వచ్చి చెప్తాడు, అయ్యా నాన్న 10 ఏళ్లలో నువ్వు సాధించింది ఇదేనా? అయితే ఇది కేవలం 2 పైసల వర్త్ అంతే. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు, ఇంత గొప్ప సాధన చేసి చూపిస్తే దీని వాల్యూ 2 పైసలు అంటున్నావు ఏంటంటే, ఏముందయ్యా నీ యోగ స్థితితో నీళ్ళ మీద నడుచుకుంటూ అటు సైడ్కి వెళ్ళిపోతావు, నేనైతే ఈ పడవాడికి 2 పైసలు ఇచ్చేసి వెళ్ళిపోతాను. సో నువ్వు సాధించిన దాని విలువ కేవలం 2 పైసలు కదండి. సో ఈ విధంగా ఏం చేస్తున్నాం మనం? ఈ 2 పైసలు బిజినెస్ చేస్తున్నాం మనం కదండి. 2 పైసల బిజినెస్ కాదు, మనం చేయాల్సిందేంటి? భక్తియుత సేవ కదండి. ప్రభుపాద్ గారు చెప్తారు, ఈ 2 పైసల బిజినెస్ మనకు అనవసరం కదండి. ఈ సిద్ధులు ఇవన్నీ కూడా భౌతికమైన అంతే, ఇక్కడ వరకే పనికొస్తాయి. ఈ మృత్యు సంసార సాగరాన్ని దాటించలేవు. దాటించాలంటే కేవలం ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆయన నామ సంకీర్తన, ఆయనకి భక్తియుత సేవ మాత్రమే మన్ని ఇక సంసార సాగర్ నుంచి బయటపడేస్తే తప్ప వేరేదేది మన్ని చేయలేవు. సో ఇంత గొప్ప హామీ ఇస్తున్నాడు స్వామి. సో రేపటి శ్లోకాల నుంచి ఒక అద్భుతమైన సెక్షన్ స్టార్ట్ అవుతుంది. 8 నుంచి 12 శ్లోకాల్లో ఆయన చెప్తాడన్నమాట ప్రోగ్రెసివ్ స్టెప్స్. ఓకే. సో భక్తియుత సేవ చేయటంలో హైయెస్ట్ ఏంటి, అది చేయలేనప్పుడు చేయాల్సిన నెక్స్ట్ లెవెల్ ఏంటి, అలాగ ప్రోగ్రెసివ్ స్టెప్స్ అన్ని కూడా 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కూడా స్వామి ఇస్తున్నారు. అవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు శ్లోకాల్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? ఇది బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సకామ కర్మ వికర్మ అకర్మ గురించి చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. అసలు మనం ఇంద్రియాలు ఏ విధంగా ఆయన మీద మనం కేంద్రీకరించాలి, మనస్సు అంతా కూడా చక్కటి ఎగ్జాంపుల్ తో చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుపాదకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏం సందేహాలు? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్ డివోటీస్. మళ్ళీ హరే రేపు కృష్ణ మనం మాతాజీ.
దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణాం డివోటీస్. మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దామండి. ఏమేమి స్టెప్స్ చెప్తున్నారు భగవంతుడు, అవన్నీ ప్రోగ్రెసివ్ స్టెప్స్ ఏంటో మనం రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జయ, శ్రీల ప్రభుపాద్ కీ జయ, గురు మహారాజ్ జయ పతాక స్వామి మహారాజ్ కీ జయ, నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి. జగన్నాథ్ బహుడా రథయాత్ర కీ జయ. హరే కృష్ణ. మాతాజీ ధన్యవాదములు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణాం డివోటీస్. హరే కృష్ణ మాతాజీ, ఒక చిన్న డౌట్. అంటే ఇప్పుడు అడగండి. పూరిలో రథయాత్ర జరుగుతుంది కదా మాతాజీ, అంటే అది 17 వరకు లాస్ట్ అన్నారు. అంటే ఈ లోపు మనకి అంటే మిగతా పట్టణాల్లో గాని ఊళ్ళల్లో గాని చేస్తున్నారు కదా రథయాత్ర, ఈ లోపు మనం ఎప్పుడైనా చేయొచ్చు అదే రోజు కాకుండా? చేయొచ్చండి. యాక్చువల్ గా ఈ నెలంతా చేస్తారు మన ఇస్కాన్ వాళ్ళు. ఇక్కడ మా గురుగ్రామ్ లో మొత్తం 11 రథయాత్రలు చేస్తున్నారు. మా గురుగ్రామ్ లో 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సెంటర్స్ ఇదివరకు రోజుల్లో టెంపుల్ ఒకటే చేసేవారు, ఇప్పుడు టెంపుల్ ది పెద్ద రథయాత్ర చేస్తున్నారు. మళ్ళీ ప్రతి సెంటర్ కి కూడా చేస్తున్నారు, ఎందుకంటే ప్రతి సెంటర్ లో బలదేవ్, జగన్నాథ్, సుదర్శన ఉంటున్నారు. సో ఇదివరకు ఏం చేసేవారంటే టెంపుల్ సెంటర్ డీటెయిల్స్ ని కూడా తీసుకుని వచ్చి ఒకే రథం మీద పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క సెంటర్ వాళ్ళు డిఫరెంట్ గా చేస్తున్నారు. సో 11 రథయాత్ర. సో ఈ మంత్ ఎండింగ్ వరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి గురుగ్రామ్ లో. చేయొచ్చు మాతాజీ, చేయొచ్చు, చేస్తారు. అంటే ఇప్పుడు పూరిలో ఉన్న ఫస్ట్ రోజు మూల విరాట్ అదే మెయిన్ టెంపుల్ లో జగన్నాథ్ స్వామి వాళ్ళు మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోయారా మాతాజీ? ఇంకా లేదండి, ఈ రోజు బహుళ రథయాత్ర దశమి కదా. ఈ రోజు ఈవినింగ్ కల్లా వచ్చి ఆ శ్రీమందిర్ ముందే ఉంటాడు ఆయన. ఈ రోజు నైట్ అంతా అక్కడే ఉంటాడు ఆయన, అక్కడే దర్శనం ఇస్తాడు. నిన్న స్టార్ట్ అయింది గుండిచా నుంచి రిటర్న్ రథయాత్ర, నిన్న స్టార్ట్ అయింది గుండిచా నుంచి. సో ఈ రోజు ఈవినింగ్ మొత్తానికి శ్రీమందిర్ ముందుకు వచ్చి ఆగుతారు. మూడు రథాలు ఇలా స్ట్రైట్ లైన్ లో అలా ఉంటాయి అనమాట. స్ట్రైట్ లైన్ లో వచ్చి శ్రీమందిర్ దగ్గర ఆగిన తర్వాత ఇవాళంతా అక్కడే ఉపచారాలన్నీ చేయించుకుంటాడు. రేపొద్దున్న సోనావేష వేస్తారు, రేపు ఏకాదశి కదా. రేపు సైన ఏకాదశి, రేపు సోనావేషం, మొత్తం బంగారు ఆభరణాలు పెడతారు ఆయన, కిరీటం, కాళ్ళకి, చేతులకి మొత్తం ఫుల్ సోనావేష వేస్తారు. ఆయనకి సంవత్సరానికి 3-4 సార్లు వేస్తారు సోనావేష. సో రిటర్న్ రథయాత్ర శ్రీమందిర్కి వెళ్లే ముందు రోజు ఏకాదశి రోజునంతా సోనావేష వేసి ముగ్గురు మూర్తులు కూడా వాళ్ళ రథాల్లో ఉంటారు, దర్శనం ఇస్తారు అలాగే ఉండి. ముగ్గురు మూర్తులకి బంగారు ఆభరణాలతో, బంగారే మొత్తం బంగారు ఆభరణం. సోనావేష అంటే మొత్తం అందరికి కూడా సోనావేష వేస్తారు. ఎంటైర్ డే ఆయన అక్కడే ఉంటాడు. ఆయన మొత్తం 3 రథాలు శ్రీమందిర్ ముందే ఉంటాయి, అందరు అక్కడి నుంచి దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ద్వాదశి రోజున మళ్ళీ హేరా పంచమి కన్క్లూషన్ ఏమవుతుంది, హేరా పంచమి కన్క్లూషన్ అంటే అప్పుడు మళ్ళీ బలభద్రని లోపలికి పంపిస్తారు, సుభద్రమారాయణ లోపలికి పంపిస్తారు, బట్ జగన్నాథన్ లక్ష్మీదేవి ఆపేస్తుంది. అప్పుడు ఆయన రసగుల్లా ఇచ్చి ఆవిడకి లోపలికి వెళ్తారు అనమాట. అక్కడతో రథయాత్ర కంప్లీట్ అవుతుంది. మాతాజీ అప్పుడు కూడా అంత జనాలు ఉంటారా మాతాజీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా? ఉంటారు. అంటే అంత ఉండరు. ఫస్ట్ టైం మామూలుగా వెళ్ళే రథయాత్ర అంత ఉండరు కానీ, బట్ రిటర్న్ రథయాత్రకు కూడా ఉంటారు. 50-60% ఉంటారు మళ్ళీ. అంటే ఇప్పుడు మొత్తం అంటే ప్రతి ప్లేస్ కి అంటే టెంపుల్ దగ్గర నుంచి వెళ్తానే ఉంటారు, మళ్ళా ఒక చోటుకి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరుగుతా ఉంటారా మాతాజీ? లేదండి, ఇప్పుడు గుండిచా దగ్గర నుంచి స్టార్ట్ అవుతారు. గుండిచా దగ్గర నుంచి శ్రీమందిర్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ ఒకే రోజు వెళ్ళడు ఆయన. ఎందుకంటే పహండి ఉత్సవ్ అయ్యి గుండిచా మందిర్ నుంచి రథం మీదకి రావడానికి మధ్యాహ్నం 12 దాటిపోద్ది ఆయనకి. సో వచ్చిన తర్వాత కొంచెం మూవ్ అయ్యి ఒక చోట ఆపేస్తారు, అక్కడే ఉపచారాలన్నీ జరుగుతాయి రాత్రంతా. సో రథం మీద మనం దర్శించుకోవచ్చు ఆ రాత్రిపూట వెళ్ళి, మళ్ళీ తెల్లారి కంటిన్యూ చేస్తారు. అలాగే ఈ రోజు నైట్ కల్లా శ్రీమందిర్ ముందుకు తీసుకొచ్చేస్తారు. రేపంతా బయటే ఉంటాడు, శ్రీమందిర్ ముందు బయటే ఉంటాడు. ద్వాదశి రోజున మళ్ళీ లక్ష్మీదేవికి ఇవన్నీ ఇచ్చేసి రసగుల్లాలు అవన్నీ ఇచ్చేసి అప్పుడు లోపలికి వెళ్తాడు ఆయన. అక్కడికి రథయాత్ర కంప్లీట్ అవుతుంది. మీరు పార్టిసిపేట్ చేశారా మాతాజీ? నేను మొన్న వెళ్ళామండి, మొన్న రథయాత్రకి వెళ్ళాం మేము. ఎక్కడ మాతాజీ? నార్త్ లో కూడా చేశారు కదా మీరు? ఢిల్లీ మేము పూరి వెళ్ళాము.
ఓకే మాతాజీ. మా గురుగ్రామ్ టెంపుల్ లో నేను రథయాత్ర అక్కడికి వెళ్ళాను. అక్కడ మా టెంపుల్ రాధా దామోదర్ టెంపుల్ కి వెళ్ళాం. అప్పుడు వెళ్ళాం. మాతాజీ నోయిడా దగ్గర కూడా ఉన్నాయా? నోయిడాలో కూడా చాలా సెంటర్స్, చాలా రథయాత్రలు చేస్తున్నారు వాళ్ళు కూడా. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే జై, థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై జగన్నాథ్. హరే కృష్ణ. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయా की जय. జై మాతాజీ ఎక్స్క్యూజ్ మాతాజీ, బృందావనంలో టెంపుల్ కడుతున్నారు, కంప్లీట్ అయిందా మాతాజీ? ఏ టెంపుల్ అండి? కృష్ణుడిది కొత్త టెంపుల్ కడుతున్నారు.